హలో ఎవరీవన్, వెల్కమ్ టు పిచ్ లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మాతో ఇద్దరు స్పెషల్ పర్సన్స్ ఉన్నారండి. సో వాళ్ళు ఎవరో కాదు, రీసెంట్ వచ్చిన సెన్సేషన్ మూవీ ప్రేమించొద్దు మూవీ డైరెక్టర్ షిరిన్ శ్రీరామ్ గారు, అలాగే దాంట్లో హీరోగా యాక్ట్ చేసిన కమల్ క్యారెక్టర్ చేసిన అనూప్ రెడ్డి గారు ఉన్నారనమాట. సో విల్ టాక్ అబౌట్ ప్రేమించొద్దు మూవీ అండ్ ఇన్సైట్స్ యాక్చువల్లీ. సో దాని గురించి మాట్లాడుకుందాం. యా, థ్యాంక్ యూ షిరిన్ గారు అండ్ అనూప్ గారు ఫర్ కమింగ్ టు ది సెషన్. హాయ్ అందరికి నమస్తే. సో బిఫోర్ టెలింగ్ అబౌట్ శ్రీనిధి శ్రీరామ్ గారు అనే పేరు కొత్తది కాదు ఇండస్ట్రీలో. సో దాదాపు ఒక 12 years గా సార్ ఇండస్ట్రీలో ఉన్నారనమాట. సో శ్రీరామ్ కెఫే అనే ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని అప్పటి నుంచి కూడా 10 years గా లాస్ట్ ఒక డెకేడ్గా షార్ట్ ఫిల్మ్స్ అనేది చేస్తూనే ఉన్నారనమాట. షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కానీ. సో సార్ దగ్గర నుంచి వచ్చిన మూవీస్లో సిక్స్ పెక్స్ అయితే ఉంది, ప్రేమ పిచ్చి అయితే ఉంది, పెళ్లికి ముందు అయితే ఉంది. ఇవన్నీ చార్ట్ వచ్చేసి అని చెప్పాలి. కమింగ్ టు యువర్ కెరీర్ సార్, సో సిక్స్ పెక్స్తో స్టార్ట్ చేసాం షార్ట్ ఫిల్మ్ బేసిక్గా, మేబీ డిజిటల్ మీడియాలో కనపడింది. సో దాన్ని చూస్తే అభినవ్ గోమ్తో గారు ఉన్నారు యాక్చువల్గా. సో వెల్ నోన్ పర్సన్ రైట్ నౌ. సో యా, మీ మూవీస్ మీద మీ ఇంట్రెస్ట్కి ఎప్పుడు మీ జర్నీ స్టార్ట్ అయింది నుంచి చెప్తారు సార్. జర్నీ అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఫిలిం స్కూల్. నేను రాయ్ యూనివర్సిటీ అనే ఫిలిం స్కూల్, అంటే అంతకుముందు నాకు ఇంట్రెస్ట్ ఎంత ఉన్నా కానీ ఫిలిం స్కూల్కి వెళ్ళే వరకు మనకు కరెక్ట్ ఏమంటారు పాత్ అనేది దొరకదు. అంటే మనకు మనం వెళ్తుంది కరెక్టా కాదా అనేది అక్కడ నాకు ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంది. నాకు ఎటైనా ఫిలిమ్స్కి ఎంటర్ కావాలని ఉంది కాబట్టి ఫిలిం స్కూల్లో జాయిన్ అయిన నుంచి నా బిగినింగ్ అని నేను అనుకుంటా. రాయ్ యూనివర్సిటీ అని ఉండేది, ఇప్పుడు లేదు హైదరాబాద్లో, నార్త్ ఇండియాలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. కానీ రాయ్ యూనివర్సిటీలో నేను ఫిలిం డిప్లొమా చేశాను, నేను మాస్టర్స్ చేశాను అన్నమాట అక్కడ డిప్లొమా. అది అయిపోయిన తర్వాత టీవీలో ఒక 6 months తర్వాత మేజర్ బ్రేక్ అంటే షార్ట్ ఫిలిమ్స్. అంటే అప్పుడే ఒక 10-15 years బ్యాక్ యూట్యూబ్ బాగా ఏమంటారంటే భూమ్ అనను స్టార్ట్ అయినప్పుడు షార్ట్ ఫిలిమ్స్ 5Dలో తీయడం స్టార్ట్ చేస్తారు. సో ఆ గ్యాంగ్ లో నేను కూడా ఉండే. హైదరాబాద్ లో చాలా మంది ఫిలిం మేకర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా ఫిలిం ఇండస్ట్రీలో షార్ట్ ఫిల్మ్స్ చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ టైంలో. ఇప్పుడు ఎందుకు రావట్లేదు అట్లా నాకు ఐడియా లేదు. బట్ ఒక 10 years బ్యాక్ షార్ట్ ఫిల్మ్స్ కంటిన్యూ చేసిన వాళ్ళు మాత్రం చాలా పెద్ద డైరెక్టర్స్ అయిపోయినారు. సో దాని తర్వాత ఇంకా ఇండిపెండెంట్ గా చేసుకోవాలి, ఎందుకంటే నాకు ప్రొడ్యూసర్ దొరకట్లేదు. సో నేను షార్ట్ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తో ఇండిపెండెంట్ గా ఒకటి ప్రొడ్యూస్ చేసుకోవాలని నేను డిసైడ్ అయిపోయి వర్క్ డన్ ప్రేమించాను. సో స్టార్టింగ్ నుంచి ఒక మేకర్ గా ఉందామని వచ్చారా, లేకపోతే ఇండస్ట్రీలో ఒక యాక్టర్ గా ఎట్లా నచ్చుకుందామని వచ్చారు? డైరెక్షన్ ప్రొడ్యూస్ చేసింది కూడా డైరెక్షన్ కోసమే, కెమెరా చేసింది కూడా కెమెరా అంటే నేను మధ్యలో షార్ట్ ఫిల్మ్స్ కి కెమెరా చేశాను. ఓకే. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి వస్తే ప్రేమ పిచ్చి చేశారు సార్. మేబీ రవి గారు అప్పట్లో యాంకర్ గా ఉండేవారు, ఆ తర్వాత మెయిన్ ఇండస్ట్రీకి అయితే రాలేదన్నమాట. సో ఆ టైంలోనే మీరు పిక్ చేసుకున్నారు స్టార్టింగ్ సార్ని, ఆ తర్వాత సార్ మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చారు. సో వై రవి గారు దట్ టైమ్ అండ్ హౌ ఇట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? రవి అప్పటికి ఎక్కువ ఇప్పుడున్న ఫేమ్ అప్పుడు లేదు. జస్ట్ నేను మా టీవీలో కొంచెం నాకు వర్క్ ఉండేది. ఒకటి ఏమంటారంటే ఒక టీవీ షో మా టీవీకి రిలేటెడ్ ఉండేది. ఆ టీవీ షో మా టీవీకి రిలేటెడ్ ఉన్నప్పుడు నేను రెగ్యులర్ గా మా టీవీకి వెళ్ళటం నా పని మీద. సో అక్కడ నాకు కనిపించేవాళ్ళు రవి, ఇంకా కొబ్బరి మట్ట పరేషాన్ నా ఫ్రెండ్ అప్పటి నుంచి ఫిలిం స్కూల్ నుంచి. సో వాళ్ళ ఈ సర్కిల్లో పరిచయం అయింది రవి నాకు అప్పుడు ఇంకా అది ఏమంటారు అప్కమింగ్ లాగా. సో అదేం సెలెక్షన్ లాగా ఏం చేసుకోలేదు, అట్లేం లేదు. మనకు అప్పుడు ఎవరు ఉండేది. అండ్ అలాగే వస్తే గాయత్రి గుప్తా గారు సార్, బేసిక్ గా గాయత్రి గుప్తా గారు చాలాసార్లు చెప్పారు ఇండస్ట్రీలోకి లాంచ్ చేసింది మీరే. ఆ పెళ్లికి ముందు షార్ట్ ఫిల్మ్ అయితే ఉంది, అంతకుముందు ఒక కవర్ సాంగ్ అయితే ఉంది. సో అలాంటి లాంచ్ చేసిన ఒక యాక్ట్రెస్ ని పిలుచుకొని వచ్చి మన సినిమాకి పోస్టర్ లాంచ్ గెస్ట్ గా పిలవడం అనేది చాలా మంచి గెస్టర్ సార్. సో ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ దట్ యాక్చువల్లీ. సో చాలా తక్కువ మంది చేస్తారు ఇగ్నోర్ మామూలుగా అలాంటిది. సో హ్యాండ్స్ ఆఫ్ దట్. సో ఇందాక రూపక్ రవివర్సన్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి, సో ఆబ్వియస్ రిలేషన్షిప్ రూపక్ రవివర్సన్ సార్ రైట్ నౌ. నాది ఫిలిం స్కూల్ నుంచి స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఫిలిం మేకింగ్ జర్నీ. మేమిద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసినాము. ఈ ప్రేమ పిక్చర్ ఏదైతే ఉందో అది ఆ షార్ట్ ఫిల్మ్ రవితో ఉంది కదా, అది రూపకే డైరెక్షన్, నేను ప్రొడ్యూస్ దానికి. ప్రొడ్యూసర్ 3 ప్రొడ్యూసర్ ఉండే. అప్పుడు ఒక 10,000 షార్ట్ ఫిల్మ్ కి 3 ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు. ఇక్కడి నుంచి మళ్ళీ అంటే జర్నీ ఇదే మాకు. అంటే మా ఫిలిం స్కూల్ గ్యాంగ్ ఉంటుంది కదా, చాలా ఉన్నారు, ఇంకొక అందరి పేర్లు చెప్పలేను, రూపక్ వన్ ఆఫ్ దెమ్. జర్నీ ఉంది, ఇంకా టచ్ లో ఉన్నాడు.
యాహ్! సో, బేసిక్‌గా మనం 'ప్రేమించొద్దు' సినిమాకొస్తే సార్, సో మనందరికి తెలుసు ఈ సినిమా గురించి జరిగే కాంట్రోవర్సీ అంతా. యాక్చువల్లీ అది కాంట్రోవర్సీ అని మిగతా వాళ్ళకి. బట్ అది అన్యాయం అని చెప్తా మీ వరకైతే. ఎందుకంటే సఫరింగ్ సైడ్‌లో ఉండేది మీరనమాట. సో బేసిక్‌గా ఇదే కాంట్రోవర్సీ గాని, ఇదొక ఇష్యూ గాని వేరే ఎవరో బయట నుంచి ఒక అనానిమస్ పర్సన్ చెప్తే ఓకే అని చెప్పేసి పట్టించుకొని ఉండొచ్చు. బట్ ఎ పర్సన్ హూ ఈస్ వెరీ క్లోజ్ టు దెమ్, వాళ్ళతో పాటు ఉన్న ఒకతనే, వాళ్ళ టీమ్‌లో ఉన్న ఒకతనే డిఫరెన్స్‌తో బయటొచ్చిన తర్వాత అలాంటి ఐడియాలజీతో ఇంకొక సినిమా తీశారంటే దాంట్లో నిజాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే మనుషులు నమ్మటం నమ్మకపోవడం వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. బట్ సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే యాజ్ ఎ ఫిలిం మేకర్ నేను ఫిలిం స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చే ఒక జర్నీ ఉంది కదా. నేను ఫస్ట్ నుంచి కాపింగ్ అనే ఒక ఐడియాకి నేను చాలా వ్యతిరేకం. నేను ఫస్ట్ నుంచి ఏంటంటే ఇప్పుడు నేను ఏ జనరేషన్ నుంచి వచ్చినానంటే కొంచెం యూట్యూబ్ బాగా ఏమంటారు, యూట్యూబ్ని బాగా లెఫ్ట్ అండ్ రైట్ వాడుకునే జనరేషన్ అది. సో ఇప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ లో మనం ట్రోల్ చూస్తాం కదా, ఎవరైనా డైరెక్టర్ ఏదైనా కాపీ కొట్టంటే వెంటనే ఒక ట్రోల్ ఇస్తారు. ఎప్పటి నుంచి 10-20 ఇయర్స్ నుంచి యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి ఏదైనా డైరెక్టర్ చేసినట్టు అరే ఇది ఫిల్మ్ అక్కడ అంటే నాకు అది కొంచెం చీప్ అనిపించేది. సో ఆ ఫేజ్ నుంచి నేను వెళ్ళాను కాబట్టి ఇప్పుడు మీరు రాజమౌళి గారు చూస్తే రాజమౌళి గారు ఒక టైం ఏమన్నారంటే నేను యాక్చువల్లీ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినాను సినిమాల నుంచి, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను చేశానని చెప్పారు. ఆయన జనరేషన్ వరకు అది ఇన్ఫ్లుయెన్స్ కిందకే వచ్చింది. కానీ కొంచెం యూట్యూబ్ జనరేషన్కి వచ్చాక ఏమైందనంటే అది కాపీంగ్ అయిపోతుంది. మీకు అర్థమైందా? పాత జనరేషన్ ఒక 50 years బ్యాక్ ఉంది. ఆ జనరేషన్ పెద్ద సినిమా నుంచి అంటే ఫారిన్ మూవీస్ నుంచి తీసుకొని వాళ్ళు ఇన్స్పైర్ అయి ఉంటారు. కానీ జనరేషన్ మారుతున్న కొద్ది ఏమవుతుంది, మన ఓన్ ఇండిపెండెన్స్ మన థాట్స్ మనతోనే ఉంది కదా. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఏంటి, నెట్ఫ్లిక్స్ ఉంది, అమెజాన్ ఉంది, ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇంటర్నేషనల్ అంతా చూస్తున్నాము. ఇప్పుడు కాపీ చేయలేము. ఇప్పుడు డైరెక్ట్ కాపీ అనేది మొహం మీద అనేస్తారు మనకు, అంతే కదా. ఎర్లియర్ స్టేజ్లో కాపీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వేరు, ఈ జనరేషన్ లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వేరు. ఇప్పుడు ఎక్టివిటీ ఉండాలి కంపల్సరీ ఐడెంటిటీ. సో నేను కాపీయింగ్ అనేదానికి ఆ జనరేషన్ నుంచి పాస్ అయినా కాబట్టి నాకు కొంచెం చెప్పాలంటే కంపేర్ నాకు కాపీయింగ్ అంటే నాకు, ఎందుకంటే ఎవరిని చూసాను కాబట్టి డైరెక్టర్ని ఏదైనా సీన్ ఇట్లా చూస్తారా అని. సో అట్లాంటప్పుడు నాకు ఇది జరిగినప్పుడు నాకు అంటే జరగడం అంటే అది మెల్లగా స్టేజ్లో జరిగింది. బేసిక్గా నేను ఎక్కడ 2 things ఎక్కువ ఎఫెక్ట్ అయినా ఏంటంటే నేను ఆ ఇష్యూని లైట్ తీసుకోవచ్చు. ఎందుకంటే నేను కొంచెం ఏమంటారు, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్. కానీ నన్ను నమ్ముకుని ఒక టీం వచ్చింది కదా, ఒక 6-8 members నాకు రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళు, వాళ్ళంటే స్ట్రాంగ్ ఉండేది కదా. ఇట్లాంటి ఇష్యూ అయినప్పుడు అంతే కదా పాయింట్. నేను స్ట్రాంగ్ ఉన్నా కదా, వద్దలేండమ్మా లైట్ తీసుకోండి వాళ్ళు అనలేదు. నేను వాళ్ళ బాధ నేనే కట్టుకోవాలి సార్. మనం రోజు వెళ్ళి రాసేటోళ్ళము, రోజు వెళ్ళి దీని మీద వర్క్ చేసి ఇప్పుడు ఒకవేళ ఎఫెక్ట్ అయినా. సెకండ్ ఏంటంటే డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో నేనే అతని దగ్గర కాపీ కొట్టి అన్నాడు. కెనాట్ అది క్షమించాలని వేయడం సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది సామరస్యంగా సాల్వ్ చేసుకోవచ్చేది, బట్ మేబీ అతను రూట్ అతను ఎంచుకున్నాడు. అందుకే ఇంకా దాన్ని అది ఇంత జర్నీ ఉన్నాక అట్లాంటివి క్షమించద్దు కాబట్టి అందుకే స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్‌గా ఒక సేమ్ ఉంది సార్. ఒరిజినల్ కంటెంట్ కన్నా కాపీ కంటెంట్‌కి కొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది. సో మేబీ ఈ విషయంలో అది జరిగింది అనుకోవచ్చు. యాక్చువల్లీ ఒకటండి ఏంటంటే ఎప్పుడైనా మనకు ఆల్రెడీ ఒక మెటీరియల్ ఉంటే దాన్ని మాడిఫై చేయడం ఈజీ. అవును. ఇప్పుడు ట్రోల్ చేస్తాం కదా, ట్రోల్ ఈజీ యాక్చువల్లీ ఒరిజినల్ చేయడం కన్నా. అవును. ఎంత ఒరిజినల్ ఉన్నా కానీ దాన్ని ట్రోల్ చేస్తే దానికి రీచ్ ఎక్కువ ఉంటుంది. సో ఫర్ మీ దట్ ఇస్ ట్రోల్ మూవీ. ప్రేమించొద్దుని యాక్చువల్లీ ఇప్పుడు చాలా మంది పైరసీలో చూస్తున్నారు. సీరియస్ గా ఎవరికైనా టైం ఉంటే ఇది వాచింగ్ థియేటర్, అప్పుడు థియేటర్ లేదు కదా ఇప్పటికైనా కానీ అట్లీస్ట్ ఒక మంచి సౌండ్ సిస్టమ్ స్క్రీన్ లో చూస్తే యూ విల్ రియలైజ్ దట్ ఆ సినిమా ఈ సినిమా మీద ఒక ట్రోల్ అంతే. అందుకే నేనేమంటాను, నేను నా సైడ్ నుంచి అంటేను ఎవరైనా చూసిన వాళ్ళు మీరు మీరే కనుక్కోండి అని చెప్తున్నా. నాది నేనంటే బాగుండదు. సో ప్రేమించొద్దు స్క్రిప్ట్ మీరు ఏ ఇయర్‌లో రాశారు సార్? ఎన్ని ఇయర్స్ గా మీతో ట్రావెల్ అయింది స్క్రిప్ట్? యాక్చువల్లీ స్క్రిప్ట్ ఏంటంటే బౌండ్ స్క్రిప్ట్ అంటాం కదా, బౌండ్ స్క్రిప్ట్ 2015-16 అయిపోయింది. ఓకే. బౌండ్ అంటే బుక్ రెడీ అయింది. అదే 16లోనే స్టార్ట్ చేసి 16లోనే అయిపోయింది. ఐడియా స్టార్ట్ అయ్యి 16 వరకు బుక్ రెడీ అయిపోయింది. కానీ కొంచెం నేను సినిమా ప్రేమించదు సినిమా తీయడం స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం మాడిఫై అవుతుంది. 2015 అంటున్నారు సార్. అంటే వే హెడ్ అయిపోతుంది. అంటే ఒక స్టోరీ వైజ్‌గా తీసుకుంటే ఇది ఒక బోల్డ్ అటెంప్ట్. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు.
అంటే అమ్మాయిని తప్పుగా ప్రొజెక్ట్ చేయడం అనేది చాలా తక్కువ సినిమాలు. అమ్మాయిని చూపిస్తా తప్పితే అమ్మాయిని తప్పుగా చూపి. సో ఇలా రాసుకున్నప్పుడు మీకు డౌట్స్ లేవా? ఇది ఓకే జనాలు చేరుతుంది, లేదా జనాలతో క్వశ్చన్ ఉండదు, అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అయితే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మీరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమంటే ఇప్పుడు 2 సినిమాలు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి పీపుల్ ఆర్ డౌటింగ్ దట్ ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ఉంది అని అనుకుంటారు. బికాస్ ఆ మూవీ చాలా ఎక్స్ట్రీమ్ పాపులర్ అయిపోయింది కాబట్టి ఆ క్యారెక్టర్ అసాసినేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుందంటే అదందరికీ మైండ్ లో ఎక్కేసింది. నాది డైరెక్ట్ గా ఇంత రీచ్ ఉంటే మైండ్ జనాలకి క్యారెక్టర్ అసాసినేషన్ అనే పాయింట్ వచ్చేది కాదు. మీకు అర్థంగా మన మైండ్ స్పేస్ లో నా సినిమా 1% ఉంది, అది 90% ఉంది. మీకు అర్థమైందా? అనేసరికి ఈ సినిమా క్యారెక్టర్ అసాసినేషన్ గురించి ఏమంటే మన మైండ్ లో ఫిల్ అయిపోయింది. డైరెక్ట్ గా ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే ఇదో పిల్లల సినిమా, ఆ పిల్లలు తప్పులు చేస్తున్నారు ఈ టైప్ వచ్చేది. కేసు మన హెడ్ లో కేసు అది ఎక్కువ ఫిల్ అయింది కాబట్టి ఓ అమ్మాయి గేమ్ ఆడుతుంది, అమ్మాయి టైప్ లో అంది. కానీ నా మూవీలో మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇఫ్ యూ రిమూవ్ దాట్ మూవీ ఫ్రమ్ యువర్ హెడ్, నా మూవీలో మీరు కంపేర్ చేస్తే ఏమవుతుందంటే మనం ప్రతి ప్లేస్ లో వీఆర్ వెరీ మెటిక్యులస్లీ సో మచ్ కేర్. క్యారెక్టర్ అసెషన్ కాకుండా ఏం చేసినాము, ప్రతి దాంట్లో యూనిఫామ్ మాక్సిమం చేసినాము. మాక్సిమం యూనిఫామ్ ఉండేటట్టు చేసినాము. ఆమె చంపేటప్పుడు యాక్చువల్ ఆ రోజు అప్పటికే ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మారుతుంది, కానీ చంపేటప్పుడు చూసేటోళ్ళకి ఏదో అమ్మాయిని చంపుతున్నారనే ఫీలింగ్ రాకుండా ఆ 2 జడలు వేసి ఈరోజు మీరు చూడండి సినిమాలో అప్పటికే ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కొంచెం మారుతుంది వరకు. కానీ మళ్ళీ ఎండ్ లో ఏమైంది, విత్ ద టైమ్ ఆఫ్ ఎండ్ వరకు వచ్చేసరికి ఇంటెన్షనల్ గా స్కూల్ డ్రెస్సే పెట్టా. ఏదో స్కూల్ కొట్టి వచ్చిందంటే కాలేజ్ కొట్టి వచ్చిందని యూనిఫామ్ పెట్టా. ఎందుకంటే ఇద్దరు కలిసి చంపుతున్నప్పుడు ఒక ఇన్నోసెన్సే కనబడాలి కాబట్టి. మళ్ళీ జనాలు క్లిప్పులు కట్టిస్తారు కదా, ఇప్పుడు నేను చూసా కొన్ని క్లిప్పులు చూస్తే భయ్యా అని చేసింది గలీజ్ పని కానీ అట్లా చంపకండి అని అన్నారు. అది రీజన్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆమె చిన్నపిల్లగా కనబడుతుంది అక్కడ, అది చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ అనేది వర్బల్ గా డైలాగ్ లో చాలా సార్లు 100 సార్లు వాడారు. ఏజ్ వయసు ప్రేమించదు పైన కూడా తెలిసి తెలియని వయసు, ఆ వయసు అనేది రిపీటెడ్ గా వాడారు. కాబట్టి మీరు ఒకవేళ అంటే పబ్లిక్ ఒకవేళ హ్యాడ్ దే సీన్ మై మూవీ ఒక థియేటర్ ఫుల్ క్రౌడ్ లో చూసుంటే అసలు క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఒక అమ్మాయి గురించి తీస్తున్నాము అనేది అసలు థాట్ లో కూడా వచ్చేది కాదు. సో ఈ మూవీ మీరు ఇందాక అన్నట్టు ట్రైలర్ లో కానీ టీజర్ లో కానీ మీరు ఏం కన్వే చేస్తారంటే జనాలకి వీళ్ళు అమ్మాయి చంపేశారన్నట్లే కన్వే చేస్తారనమాట. ఈవెన్ నేను కూడా మూవీ చూసినంత సేపు అమ్మాయి చనిపోయిందని మైండ్ ఫిక్స్ చేసి స్టార్ట్ చేశాను. లాస్ట్ లో వచ్చేసరికి ఆ అమ్మాయి సేవ్ చేయడం అనేది మేబీ స్టోరీ చెప్పచ్చో తెలియదు నాకు, బట్ అదే నాకు సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనిపించింది సార్. అంటే ఐ ప్రిపేర్డ్ ఫర్ ద వర్సర్, నాకు తెలిసి ఇది జరగబోతుందని, బట్ అది జరగలేదు. సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది చాలా బాగా అనిపించింది సార్ సినిమాలో. అండ్ మూవీకి వస్తే సార్ మీరు మూవీ లాంచ్ చేసినప్పుడు నుంచి కూడా చెప్తా వచ్చారు ఫస్ట్ పాన్ ఇండియన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇది ఉండాలని చెప్పి తీస్తూ వచ్చారు. సో తెలుగు వర్షన్ తప్పితే ఇంకా మిగతా వర్షన్ గురించి ఎక్కడ అనౌన్స్మెంట్స్ కానీ ఇంకా ఏం రావట్లేదు. ఐ మీన్ టీజర్ ట్రైలర్ వదిలేరు కానీ ఎక్కడ బయటపడట్లేదు. సో వాటి గురించి బయట రీచ్ ఇప్పుడు దేని గురించి, పాన్ ఇండియా గురించా లేకపోతే ఇండిపెండెంట్ దేని గురించి అడుగుతున్నారు? పాన్ ఇండియన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ కదా సార్ మరి, అంటే రిమైనింగ్ లాంగ్వేజెస్ లో ఎందుకు మార్కెటింగ్ చేయలేకపోయినారు అనేసి. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఎందుకు మార్కెటింగ్ చేయలేకపోయినారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగే మార్కెటింగ్ చేయలేదు. తెలుగునే అంత ఇప్పుడు మనం అనుకున్న రీచ్ అయితే కొంచెమే ఉంది, ఇది అందరికీ తెలుసు. అంటే అఫ్కోర్స్ ఒక్క ఏంటంటే అక్కడక్కడ వినుంటారు, కానీ ఎప్పుడైనా ఫిలిం అనేది ఎప్పుడు రైజ్ అవుతుంది అంటే ఎవరైనా నోన్ పర్సన్ ఒక స్టాండర్డ్ పర్సన్ ఒక వర్డ్ ఆఫ్ మౌత్ చెప్పినప్పుడు అయిపోతుంది. పబ్లిక్ ఎప్పుడు సినిమాని లేపలేదు. యాక్చువల్లీ పబ్లిక్ కి మీరు 99% పీపుల్ సినిమా చూసినా కానీ ఒక పెద్దవాళ్ళు వాయిస్ ఇవ్వకపోతే ఆ సినిమా వాల్యూ ఉండదు. ఇప్పుడు ఒక టైంలో షోలే ఉన్న సంతోషిమా అని ఒక సినిమా రిలీజ్ అయ్యేది. సంతోషిమా యాక్చువల్లీ షోలే కన్నా ఎక్కువ ఇదే కలెక్షన్ చేసిందంట. బట్ ఇప్పటి వరకు సంతోషిమా గురించి ఎవరు తెలియదు. అంటే ఎవరికంటే ఏంటిది హై క్లాస్ సర్కిల్లో మీడియా సర్కిల్లో ఎవరికి తెలియదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా మాట్లాడతారు అమితాబ్ బచ్చన్ సంతోషిమా బాగుంది అని అన్నాడు, అప్పుడే వ్యాలిడ్ అవుతుంది. సంతోషిమా షోలే కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది యాక్చువల్లీ. సో మన మూవీ ఇంతవరకు పెద్ద అనుకునేవాళ్ళు, పెద్ద అని అంటే ఇన్ ద సెన్స్ ఒక బిగ్ ఎస్టాబ్లిష్ ప్రొడక్షన్ అవుతుంది కదా, ఆ ఎస్టాబ్లిష్ ప్రొడక్షన్ మన ఫిల్మ్ ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు కాబట్టి అసలు మనదే ఇంకా తెలుగే ఇంకా ఎవరి దీనికి రాలేదు, వాయిస్ లోకి రాలేదు. దీని హోప్ ఎప్పుడైనా వస్తుందేమో. సో అందుకే
ఇప్పుడు మాకు దొరికిన బిగ్గెస్ట్ బ్రాండ్ అంటే అమెజాన్. ఇప్పుడు మన మొత్తం జర్నీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్రాండ్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ గోయింగ్ ఫర్ రెంట్ ఆన్ దట్, మనకి ఇప్పుడు దొరికిన బిగ్గెస్ట్ బ్రాండ్ అమెజాన్ ఒక్కటే. చూద్దాం, ఒకవేళ కొన్ని సార్లు ఏమవుతుందంటే ఇంటర్నెట్ లో మిరాకిల్ జరుగుతాయి కదా, అదర్ లాంగ్వేజ్ అమెజాన్ లో వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం మరి ఏమైనా జరుగుతుందో. సో బేసిక్గా సార్ ఒక సాధారణ మిడిల్ క్లాస్ పర్సన్ మెంటాలిటీ, నేను సార్ అమెజాన్ ప్రైమ్ నేను తీసుకున్నాను ఆల్రెడీ, బట్ స్టిల్ యు ఆర్ ఆస్కింగ్ మీ టు పే రెంట్. రైట్. అది ఎంతవరకు జస్టిఫై అంటారు జనాలకి? అంటే కంటెంట్ బాగుంది, ఎందుకంటే రీసెంట్గా ఏం చేస్తా అంటే ఇండిపెండెన్స్ సినిమాలు బాగుంటే డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టేసి స్కాన్ చెప్పమని చెప్తున్నారు, మీకు నచ్చితే డబ్బులు పంపించండి అని అడుగుతున్నారు అనమాట. బట్ ఇది ప్రైమ్కి వచ్చేసరికి ఆల్రెడీ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ప్రైమ్ అండ్ వై హ్యావ్ టు గో ఫర్ రెంట్ అనే క్వశ్చన్ అయితే ఉంది జనాలు అనమాట. సో దానికి మరి ఏం చెప్తారు సార్ యాక్చువల్లీ? అంటే అది కొంచెం టెక్నికల్ అండి, ఇది ఇక్కడ మాట్లాడలేను నేను, ఎందుకంటే మనం ఉన్న జర్నీలో అది కూడా ఒక హర్డీలే మనకి యాక్చువల్లీ. ఇది కొంచెం నేను ఏంటంటే అది ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ మోడల్లోకి వస్తుందో లేకపోతే ఫ్రీగా వెళ్తుందో అప్పుడు నేను మాట్లాడగలుగుతా. ఇప్పుడు టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దట్. యా, సో ఫైన్ సార్. సో మీరు ఈ స్క్రిప్ట్ వన్స్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి ఆపోజిట్గా మీ డిఫెన్స్ మీరు తీసుకున్నారు. ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా థ్రెట్స్ కానీ ఏదైనా మీకు పర్సనల్గా అటాక్స్ ఇలా అలాంటి ఏదైనా వచ్చేది సార్? ఎందుకంటే మీరు వెళ్ళిన యుద్ధం చేసిన ఆపోజిట్ ప్రొడక్షన్ హౌస్ అనేది చాలా పెద్దది ఇండస్ట్రీలో. సో దాని గురించి ఏదైనా? యాక్చువల్ నేను ఒకటైతే క్లియర్ ఏంటంటే నా యుద్ధంలో ఓకే, మై ఫైట్ ఈజ్ అగేన్స్ట్ ఓన్లీ వన్ పర్సన్ హూ టోల్డ్ మై స్టోరీ. మిగతా వాళ్ళు ఏమంటారు సపోర్ట్ చేయకుండా ఉండాల్సింది అని నేను కోరుకుంటున్నాను, అంతేగాని నా ఫైట్ ఎవరితో లేరు. నాదేంటంటే నా కథ తీసుకొని నాకే చెప్పిన అన్నోడిదే నా ఫైట్ అంతే. బికాజ్ అదేమి ఊరికే కాఫీ షాప్ లో కలిసి ఒక కథ చెప్పిన అట్లా కాదు. ఐ హ్యాడ్ నాకు ఒక చిన్న షార్ట్ ఫిలిం హిస్టరీ ఉంది, నాకు చాలా ఎంత సిన్సియారిటీ ఉంటేనే నేను అంత షార్ట్ ఫిలిం లో అంత నా షార్ట్ ఫిలిం చూస్తే మీరు కొంచెం అట్లీస్ట్ ఇట్ హ్యాడ్ సమ్ వైబ్ ఆ టైంలో. అవును, అంత సిన్సియారిటీతో నేను వెళ్ళినప్పుడు అట్లీస్ట్ నాకు చెప్పాలి, నాకు ఈ స్టోరీ నచ్చి తీసుకోవచ్చు అని ఒక మాట అడగాలి. కానీ మీ ఈగోనే హై అయితే నేనేం చేయలేను దానికి. అది అతనే నాకు చెప్పాడంటే అది నేను అట్లాంటి వదలను. మీరే ఆలోచించండి, యూట్యూబ్ ఛానల్ పేరు తీసేసి నేను నా యూట్యూబ్ ఛానల్ నా పేరు పెట్టుకుంటే ఎట్లుంటుంది? సింపుల్ అంతే కానీ అది కుదరదు. అది ఇప్పుడు మెగాస్టార్ పేరు తీసేసి ఇప్పుడు నుంచి సూపర్ స్టార్ అంటే కుదరదు. నాది ఒక చిన్న క్వశ్చన్ ఉంది సార్. యాక్చువల్గా ఇది అంటే ఈ మూవీని ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ ఇప్పుడు మార్కెట్లోకి తీసుకెళ్తాం కదా, అంటే ఎవరికైనా షోస్, స్పెషల్ షోస్ అట్లా వేసే అట్లా ఏదన్నా మీరు ఆలోచించారా? అట్లా ఏమన్నా ఎవరికైనా వేద్దాము ఇట్లా కొంచెం స్పెషల్ షోస్ అట్లా అనేసి? ప్రస్తుతానికైతే కొంచెం అది కష్టమే. మీరు అంటే మీలాంటి గ్రూప్స్ ఎవరైనా వస్తే ఐ విల్ డెఫినెట్లీ డూ వన్ షో ఇన్ హైదరాబాద్. ఒక సాలిడ్ రివ్యూ గ్రూప్ ఉంటే మీరు అంటే మంచిగా మాట్లాడగలిగి అంటే దాన్ని ప్రమోట్ చేయగలిగే కేపబిలిటీ ఉంటే నేను చూస్తాను. నాకు ప్లాన్ ఉంది, మీరేమన్నా చెప్పాను కదా. ఒక సాలిడ్ వాయిస్ ఉన్న గ్రూప్ ఉంటే ఐ విల్ డూ షో 10 people 20 people చేస్తా. మీరు ఇందాక అన్నారు సార్ షిరిన్ శ్రీరామ్ అంటే వైబ్ అని. సో బేసికల్గా అది ఒప్పుకుంటాం, ఎందుకంటే కథే విన్న సాంగ్ అప్పట్లో ఉంది కదా, అసలు చాలా మంచి స్టార్ట్ వచ్చింది. అసలు అప్పట్లో చాలా మంది అమ్మాయిలు ఎక్కువ వినే సాంగ్, అంజనా సమయ గారు పాడిన పాట కథే విన్నా, చాలా మంచి సాంగ్. అండ్ టు బి కాంట్రాస్ట్ యాక్చువల్గా ఆ షార్ట్ ఫిల్మ్ మీ జర్నీ చూస్తే కంప్లీట్ కాంట్రాస్ట్ అనిపిస్తుంది సార్. అంటే ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన అంటే అది ఎంత ఫీల్ గుడ్ లాగా ఉంటుంది. వన్స్ ఈ ప్రేమించొద్దని వచ్చేకాడికి అసలు ఇది ఈయన తీసినదా అనే కాంట్రాస్ట్ అయితే కనిపిస్తుంది. సో అంత రాగా వెళ్ళిపోయారు యాక్చువల్లీ ఈ మూవీకి వచ్చేసరికి. యా, సో ఈ మూవీ బడ్జెట్ ఎలా వర్కౌట్ చేస్తారు సార్? ఐ మీన్ మీరే ప్రొడ్యూసర్ కాబట్టి. బడ్జెట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఓకే, ఏ మాత్రం రికవరీ అయిందంటే ఐ మీన్ ఇఫ్ యు ఆర్ ఓకే హౌ మచ్ యువర్ సేవ్ ఆఫ్టర్ దిస్? రికవరీ అంటే అమెజాన్ లో కావాలి. ఓటీటీ, అమెజాన్, శాటిలైట్ ఇవన్నీ ఉంటాయి కదా. ఓటీటీస్, శాటిలైట్, వేరే లాంగ్వేజెస్, ఇంకా హిందీ నార్త్ రైట్స్ ఉంటాయి, ఇవన్నీ అవుతాయి. సో మా అండర్స్టాండింగ్ ఎలా అంటే సార్, ఇఫ్ ఎన్ ఓటీటీ ఈస్ బయింగ్ ఏ మూవీ దే విల్ బి పేయింగ్ లైక్ ఓటీటీస్ మనీ ప్రొడ్యూసర్స్కి డబ్బులు ఇస్తారు. సో ఈ రెంట్ అనే కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు బేసికల్గా. అంటే విత్ ఇన్ ఓటీటీస్లో రెంట్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఉంటుందని. సో దానికి కంబైన్గా మీకు ఏదైనా అగ్రిమెంట్స్ ఉంటాయా, లేకపోతే మీకు కంప్లీట్ పేమెంట్ రావా? ఎందుకని ఈ రెంట్ కాన్సెప్ట్ వస్తుంది మూవీలో?
అది నాకు కొంచెం అదే చెప్పాను కదా ఇంతకుముందు ఆ ఒక్క టెక్నికల్ థింగ్ నేను ఇప్పుడు రివీల్ చేయలేను, నాది అయిపోయినాక చేస్తాను. బట్ అవుట్ రైట్ కొనడం అనేది ఏమంటారు, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ రైట్, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ కరెక్ట్. అవుట్ రైటే కొంటారని ఏం లేదు, కొన్నిసార్లు అవుట్ రైట్ కొంటారు, కొన్నిసార్లు ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ షేర్ చేస్తారు రెవెన్యూ. ఓకే. అవుట్ రైట్ కొనేస్తే ఇంకా వాళ్ళ దగ్గరే ఉంటారు ఇప్పటికీ. యా. అండ్ మన మూవీ విషయానికి వస్తే సార్, మీరు మూవీ అనౌన్స్ చేసిన డేట్ వచ్చి 22 జూలై 2022. సో ఆ రోజు పోస్టర్ లాంచ్ అయితే జరిగింది. దాని తర్వాత ట్రైలర్ బయట వచ్చిందైతే 31 ఆగస్ట్కి వచ్చింది. సో ఈ గ్యాప్లో తర్వాత మూవీ రిలీజ్ అయ్యింది అయితే 7 జూన్ 2024లో, 2 ఇయర్స్ తర్వాత. సో మనకి ఎప్పుడైతే ఇంకొక సినిమా దీనికి కాపీ ఉందనిపించిందో, ఈ సినిమా ఇన్ బిట్వీన్ రిలీజ్ అయింది. సో మనం చెప్తున్న రైవల్రీ సినిమా 14 జూలై 2023 రిలీజ్ అయింది. సో ఇఫ్ యూఆర్ రెడీ విత్ అవర్ ప్రోడక్ట్, మనమే ముందు వెళ్ళిపోయిండొచ్చు కదా, అప్పుడు వాళ్ళకి అది స్ట్రైక్ అయ్యేది కదా, వై డిలే? ఒక విషయం ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి ఎట్లా నాది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉండేదంటే, ఫస్ట్ నేను నా కెమెరా నాకు కెమెరా ఎవరు దొరకకపోతే నేనే కెమెరా వర్క్ చేసుకున్నాను, నాకు ఎడిటర్ ఎవరు దొరకకపోతే నేనే చేసుకున్నాను, నాకు ఏమంటారు ప్రొడ్యూసర్ ఎవరు దొరకకపోతే నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఓన్గా చేసుకుని వచ్చా. రిలీజ్ వరకు వచ్చేసరికి ఏంటంటే అది ఒకటే రోజులో నేర్చుకోలేము, బికాజ్ దానికి పెద్ద హిస్టరీ కావాలి. ఈజీ రిలీజ్ కావాలంటే ఎవరైనా ఒకరు బ్యాక్ అండి. ఇప్పుడు ఈవెన్ ఓటీటీ రిలీజ్ కూడా నాకు ఇది అవ్వట్లేదు అసలు, ఏమంటారు అది ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు. అది కూడా మెల్లిగా అర్థం చేసుకొని చేయాల్సి వస్తుంది. ఓటీటీ కూడా ఒకటే రోజులో ఇచ్చేస్తాం మీకు ఇవాళ మీరు వేసుకోండి అమెజాన్లో అట్లా నడవదు. కాబట్టి ఈ థియేట్రికల్ రిలీజ్ అనేది డిస్ట్రిబ్యూటర్లను కన్విన్స్ చేయడము, ప్రొడ్యూసర్స్ని, ప్రొడక్షన్ హౌసెస్ని, వీళ్ళందరూ ఉంటారు బ్యానర్స్, వీళ్ళందరినీ కన్విన్స్ చేయడం చాలా కష్టమవుతుంది. అయితే మాకు జరిగిన బ్లాక్ ఎక్కడైందంటే, మాకు హోప్ ఏముందంటే సినిమా బాగుంది కాబట్టి ఎవరైనా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ రిలీజ్ చేస్తారని చెప్పి అనుకునేసరికి అప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యేసరికి మాకు హర్డీ అయింది. మీరు చూడండి 2022 డేట్ తర్వాత ఓన్లీ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని రోజులకి మేము ట్రైలర్ రిలీజ్ చేసి ఆ 6 months తర్వాత సంథింగ్ ఇది రిలీజ్ అయింది మూవీ. మీరు అన్న మూవీ రిలీజ్ అయింది 6 months తర్వాత. 6 months తర్వాత ఏమైందంటే మాకు ఈ స్క్రీనింగ్ చేసుకోవడం ఇబ్బంది అయింది, ఎందుకంటే అది ఏంటి ఆ సినిమా లాగా ఉంది అని అడగడం నాకు కొంచెము షేమ్ ఫీల్ అయింది, అది ఒక అప్సెట్ లాగా అయింది. అండ్ మూవీ రిలీజ్ డేట్కి వస్తే సార్, యాక్చువల్గా 7 జూన్ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, 7 to 8 సినిమాస్ రిలీజ్ అయ్యాయి. సో ఆ రోజే వెళ్ళారు రిలీజ్కి. సో ఎన్ని రోజులు థియేటర్ దొరికింది మన సినిమాకి, అండ్ థియేటర్ ఎలా అనిపించింది ఓవరాల్గా, అవుట్కమ్ ఎలా అనిపించింది ఓవరాల్? రెస్పాన్స్ ఏం లేదు ప్రైమరీగా, బికాస్ థియేటర్ రాలే. ఓకే. కానీ మేము మాన్యువల్ గా కొందరిని పూర్తి చేసి ఉంటాం కదా. ఇప్పుడు అనురూప్ ఉన్నాడు అక్కడ, వాళ్ళ ఊర్లో ఆ ఏరియాలో చాలా మందిని ఇక్కడ ఒక మూవీ నడుస్తుంది బాగుంటుంది రమ్మని చెప్పినారు అన్నమాట. అక్కడ ఏం సినిమా వచ్చినారు, అట్లా వచ్చిన వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు థియేటర్ లో, ఫుల్ క్రౌడ్ లో, అసలు మామూలు కూడా ఎంటర్టైన్మెంట్. సో అంతకన్నా మనం ఏంటి ఇంకా ఏమంటారు, చెప్పాను కదా బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఉంటే దాని వైబ్ వేరే ఉంటుంది. ఓన్లీ జనాల్ని తీసుకురావడమే మాకు పెద్ద కష్టం అయిపోయింది. సో వచ్చిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. దట్ విజువల్స్ విల్ నాట్ ఫర్గెట్ ఇన్ లైఫ్. రికార్డ్ చేసి పెట్టుకున్నాం అది. సో మూవీలోకి వెళ్దాం సార్. మూవీ కాస్టింగ్ విషయానికి వస్తే ఎలాంటి వర్కౌట్స్ చేశారు, అనురూప్ ఎలా దొరికాడు అసలు మీకు? ముందు నుంచి ఫ్రెండ్ అలా ఈ సినిమాలో ట్రావెల్ దొరికాడా, ఎలా పరిచయం? నాకు ఎగ్జాక్ట్ అనురూప్ గుర్తులేదు, కానీ నేను ఫేస్బుక్ పోస్టులు లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి పోస్టులు పెట్టుకోండి, ప్లస్ కాలేజీలలో పోస్టర్ కూడా అంటిస్తుంది. చాలా మంది వచ్చారు. అయితే అనురూప్ వాళ్ళ ఫ్రెండ్ ఒక నాకు తెలుసు, డైరెక్ట్ అతను, అతని పేరు నరి, అతను ఇంట్రొడ్యూస్ చేసినాడు అనురూప్ ని. చెప్పి అందరూ వచ్చినాడు అనుకుంటా, నాకు గుర్తులేదు సరిగ్గా. అనురూప్ తెలుసు. వచ్చినప్పుడు ఓకే బాగున్నాడని చెప్తున్నాను అంతే. నాకు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ అనురూప్ నచ్చలే. నేను నచ్చడం కోసం చూడట్లేదు, బేసిక్ కొంచెం స్పార్క్ ఉందని చూస్తున్నా. అప్పుడైనా ఏం చేసినాడు, మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంది. రక్త చరిత్ర అది వివేక్ ఓబెరాయ్ ఒకటి వీడియో చేసినాడు అనురూప్. ఏది రక్త చరిత్ర ఇంకెంత మందిని చంపుతారా నేను కూడా చూస్తా అని ఒకటి ఉంటుంది కదా, ఓట్ తీసుకుంటాడు. రక్త చరిత్ర గుర్తున్నా మీకు? అది పెట్టినాడు. అది మనకు సినిమా క్లైమాక్స్ లో ఒక ఇది ఉంది కదా, కోపం వచ్చేసి కత్తి వేసేస్తాడు. అది తిరిగింది మైండ్ లో. తిరిగితే అది బాగుంది అని అనుకున్నా, అది తీసుకున్నా. కానీ తర్వాత ఐ అండర్స్టూడ్ ఎంత మంచి యాక్టర్ అని. అనురూప్ అండ్ దేవా కూడా. నేను దేవా అని యాక్చువల్లీ మైండ్ బాగుందని తీసుకున్నా. సెకండ్ హీరో ఉంటాడు కదా సరస్,
సరస్ గారు. కొంచెం థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. బేసిక్ గా వీళ్ళిద్దరు ఎక్కువ అంతకుముందు ఈ ఫిలిం కన్నా ఎక్కువ యాక్టింగ్ గమనించడానికి నాకేం స్టఫ్ దొరకలే. ఓకే. సో సారస్ కూడా స్మైల్ బాగుంది కదా, పాటలు కొనుకొస్తుందని తీసుకున్నా యాక్చువల్లీ. ఓకే. నాకు వేరే సర్ప్రైజ్ ఇచ్చినాడు మా అందరికి టీంకి. అండ్ మూవీ రన్ టైం విషయానికి వస్తే సార్, అది చాలా బోల్డ్ స్టెప్. 2 hours 54 minutes మనం ఒక ఆడియన్స్ ఎంగేజ్ చేయగలుగుతాము. మనం ఎంత నమ్మ స్క్రిప్ట్ అనుకున్నా కూడా. అంటే ఈ రోజులో మన సినిమా చూస్తే చాలా మంది కొంచెం డ్రామా ఉంటేనే ల్యాగ్ అంటారు, స్లో ఉంది సినిమా అనేసి అంటారు. సో ఇలాంటి టైంలో కూడా మీరు అనుకున్న స్క్రిప్ట్ ఖచ్చితంగా నేను ఈ టైంలో చెప్పాలి, ఇంతే టైం నాకు కావాలని ఎలా డిసైడ్ అయ్యారు సార్? 2 hours 54 minutes. యాక్చువల్లీ షార్ట్ ఫిలిమ్స్ తీసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏంటంటే నేను లెంత్ మోస్ట్లీ ఎడిటింగ్ టేబుల్ డిసైడ్ చేస్తా. నేను ముందే ఇంత సినిమా తీయాలి అనుకోడు. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఎంగేజింగ్, 2 hours కానీ 3 hours కానీ ఎంగేజింగ్ ఉంది. ఇక్కడ మీరు కంప్లైంట్ చేయట్లేదు. యాక్చువల్లీ ఏంటంటే జనాలు 3 hours సినిమా అని అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు భయపడతారు. బట్ ఒక్కసారి థియేటర్కి వచ్చాక అది ఎంతో లెంత్ అని భయపడతారు. సినిమా బాగుంటే అది భయం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే పేపర్ మీద 3 గంటలు అంట సినిమా అన్నప్పుడు డెఫినెట్లీ అక్కడ కొంచెం కట్ అవుతుంది మైండ్ సెట్. కానీ సినిమా చూసి ఎంగేజింగ్ ఉంది అంటే అది మర్చిపోతాను. సో నాకు ప్రేమించదు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. అండ్ నేను కూడా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను ఏంటంటే మీరు కూడా ఒక గ్రూప్, ఒకవేళ వ్యూవర్స్ గ్రూప్ ఫామ్ అయ్యి మీరు కూడా టెస్ట్ చేయండి. ఆ విధంగా ఇప్పుడు ఇండివిజువల్ ఒక్కడేమో ఇంట్లో చూడడం కాకుండా కూడా ఎందుకంటే ఇంట్లో చూస్తే కొంచెం వేరు ఎఫెక్ట్. ఎందుకంటే మనం పాప్కార్న్ తినుకోవాలంటే ఛాయ్ తాగుకుంటూ అది అటు తిరుగుతుంటాం. థియేటర్లో మీరు 10-20 మంది చూడండి, అది ఛాలెంజ్ కూడా కోరుకుంటారు. స్టార్టింగ్ ఒక 10-20 minutes కొత్త ఫేసెస్ కాబట్టి అనిపిస్తుంది. బట్ వన్స్ ఇట్ స్టార్ట్ రాగా సినిమా. మీరు చెప్పింది కరెక్టే సార్. ఒక క్యారెక్టర్ ట్రావెల్ అయిపోయాం యాక్చువల్గా, ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు అనమాట. అంటే ఇంకా ఏం క్వశ్చన్ వచ్చిందంటే ఇంకా ఏం చెప్పిపోతాడు, నెక్స్ట్ ఏం చెప్పబోతాడు అన్న క్వశ్చన్ మార్క్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ మీరు తీసుకున్న బోల్డ్ స్టెప్ కూడా ఇంటర్వెల్ అనేది కరెక్ట్గా హాఫ్ వేలో అవుతారు సార్. మీరు టైం తీసాను కరెక్ట్గా ఓవరాల్ లెంత్కి హాఫ్ టైం అని కరెక్ట్గా ఇంటర్వెల్ ఇచ్చారనమాట. అది కూడా ఇంకొకటి టైటిల్స్ కూడా, ఆ టైటిల్స్ పడేది 1 hour కి పడ్డాయి టైటిల్స్. ఎగ్జాక్ట్ 1 hour కి. ఎగ్జాక్ట్ 1 hour కి. అది కూడా అబ్జర్వ్ చేసాము. అది అంటే కరెక్ట్ గా ఆ పాయింట్ ఎక్కడైతే వాళ్ళది లవ్ అది స్టార్ట్ అవుతుందో యాక్చువల్ గా, సో అక్కడ ఆ పాయింట్ లో పడ్డాయి కరెక్ట్ గా టైటిల్స్. ఆ పాయింట్ లో లవ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు లవ్ చేయొద్దు. ఈ పర్టికులర్ పాయింటే ఏమంటారు ఫిట్, ఏమంటారు బొంద, ఏమంటారు ఊబి. ఈ పర్టికులర్ పాయింటే ఆ ఊబి ఇక్కడే ఆపాలి అని చెప్పా అనమాట. ఓకే అదే అబ్జర్వ్ చేసాం మేము కరెక్ట్ గా అక్కడే టైటిల్స్ పడ్డాయి అనేసి. ఓకే, సో డైరెక్టర్ ఈజ్ ఆన్ ద పాయింట్ అనేసి మాకు అర్థమైంది యాక్చువల్లీ. మీరు యాక్చువల్లీ చూస్తే మీరు ఏదైతే బేబీ మూవీ ఉందో దాంట్లో మీకు ఎక్కువ సినిమా అంతా లవ్ స్టోరీ లాగా ప్రమోట్ చేస్తారు వాళ్ళు. ప్రేమించొద్దులు యాక్చువల్ లవ్ స్టోరీ లేదు. గమనించారా? ప్రేమించొద్దులో లవ్ స్టోరీ ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఒక పాటలో ఎగిరిపోతుంది. ఇప్పుడు ఏదైతే టైటిల్స్ పడతాదో అప్పటి వరకు అప్పుడే ప్రపోజల్, అంతవరకు వాళ్ళకి లవ్ లేదు. అక్కడ ప్రపోజల్ స్టార్ట్ అయితే పాటలో అయిపోతుంది. పాటలు అయిపోయిన వెంటనే ఫైట్ స్టార్ట్ అవుతుంది. సాంగ్ అయిపోయిన వెంటనే ఒక 1-2 minutes కి లేదా ఫైటింగ్ చేస్తారు. ఒక చిన్న నాకేం ఏమంటారు నాకు ఇట్లేదు లేకపోతే సంథింగ్ ఏదో ఉంటుంది. యాక్చువల్లీ ఫిలిం లో పాటలో తప్ప లవ్ స్టోరీ లేదు. అండ్ మూవీ సాంగ్స్ విషయానికి వచ్చాం కాబట్టి సార్, మూవీస్ సాంగ్ రాసిందంతా ఒకే ఒకరు, చైతన్య శ్రవంతి గారు. సో ఆల్మోస్ట్ 7 songs. సాయి కిరణ్ గారు, మ్యూజిక్ చైతన్య శ్రవంతి గారు. అండ్ సింగర్స్ విషయానికి వస్తే అంజనా సౌమ్య గారు కథే విన్న సాంగ్ నుంచి కూడా మళ్ళీ ఈ సినిమాలో కూడా 2 songs తెచ్చినట్టున్నారు. అండ్ గీతా మాదిరితో కూడా ఒక సాంగ్ వాదించారు. సో ఈ సాంగ్ ఎలా జరిగింది సాంగ్ సెట్టింగ్? యాక్చువల్ మన సినిమా అనుకున్న తర్వాత సాంగ్స్ 7 songs రాశారు కదా సార్ మూవీకి. సో ఆ ట్రావెల్ ఎలా ఉంది? సాయి కిరణ్ గారు యాక్చువల్లీ చైతన్య శ్రవంతి వాళ్ళ ఫ్రెండ్ అంతకుముందు. అతను అంతకుముందు చైతన్య శ్రవంతి సాంగ్స్ ఏదో ఒక సాంగ్ కూడా హెల్ప్ చేశాడు అని చెప్తే అప్పుడు ఓకే అన్నాం. ఎందుకంటే యాక్చువల్ ఏంటంటే నాకన్నా ఎక్కువ చైతన్య శ్రవంతి నా కాలేజ్ ఫ్రెండ్, నా ఫిలిం స్కూల్ ఫ్రెండ్. తను మ్యూజిక్ ఇంట్రెస్ట్. సో తను ఏఆర్ రెహమాన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది మ్యూజిక్ నేర్చుకోవడానికి. సో తన ఫ్రెండ్ కాబట్టి తనకు సాహిత్యం ఐడియా ఉంది. ఎందుకంటే చైతన్య శ్రవంతి గారు సాంగ్స్ కూడా రాస్తారు.
సో తనకు ఐడియా ఉంది కదా ఇతను రాయగలుగుతా అంటే నేను నమ్మగలుగుతా. నాకంత ఏమంటారు, నాకన్నా ఎక్కువ తనకు, షీఈ్ ఆల్సో రైటర్, Yeah. సో బాగా రాయగలుగుతాను అని చెప్తే ఓకే అనుకున్నాను. ఎస్ సో అనుదీప్ గారు మీ విషయానికి వస్తే టీజర్ కట్ లో ఎంత పైశాచికంగా చూపించి అంత పైశాచికంగా చూపించారు అనమాట. అంటే అమ్మాయి లవ్ చేస్తే ఒప్పుకోడు, ఆమె చేయి కోసిన తర్వాత ముఖం మీద రక్తం పడిన తర్వాత ఒప్పుకుంటాడు. సో ఇది మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టీజర్ బయట వచ్చిన తర్వాత? మీ ఫ్రెండ్స్ లో ఎలా చెప్తారు? అంటే ఫస్ట్ అది నాన్ సింగ్ కనిపించింది. Yeah. అది ఇది సినిమాకి సంబంధం లేకుండా ఉంది షార్ట్ ఇది. అంటే ఇప్పటివరకు చేసిన షూట్ ఒకలా ఉండే, ఆ సడన్లీ ఆ షూట్ ఆ ప్యాటర్న్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఉండే. అవును. నాకు అర్థం కాలేదు. నాకు అప్పుడే తెలిసింది డ్రీమ్ లో వస్తుందని. అప్పటివరకు తెలియదు అవునవును. డ్రీమ్ లో వస్తుంది. అది సర్ప్రైజ్ ఎలిమెంట్ మాకు ఆడియన్స్ కి. నాకు ఎక్కడికైనా కూడా చేస్తారు surprise అనుకుంటాం. అవును. థియేటర్ లో వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను నేను కూడా. అంటే ఫస్ట్ కాపీ చూసేటప్పుడు థియేటర్ లో మంచి రెస్పాన్స్ ఉండేది. అంటే అందరూ షాక్ అయినారు అది చూసి. Yeah. అన్ఎక్స్పెక్టెడ్. బ్రో యాక్చువల్లీ క్యారెక్టర్ తీసుకుంటే నాకు అందరికన్నా స్వేచ్ఛ క్యారెక్టర్ బాగా నచ్చింది. సో నేను చాలాసార్లు అనుకున్నా ఈ కమల్ గ్రూప్ గుమ్మండుకు లాల్సా దగ్గరికి వెళ్ళకుండా స్వేచ్ఛలో చేసి సరిపోయేది కదా అనిపించింది చాలాసార్లు నాకు. ఎందుకో షిరీన్ సార్ మరి దయాదాక్షణ లేకుండా లాల్సా వెనకాల పెట్టారు మిమ్మల్ని. యా. సో మూవీ విషయానికి వస్తే సార్ అనురూప్ గారు మీ దానికి ఒక రీజన్ ఉంది సార్. దానికి కూడా ఒక రీజన్ ఉంది, అది క్యారెక్టర్ డెప్త్, దానిలో రీజన్ ఉంది. యా అంటే silly question అనుకున్నా నేను. కమల్కి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఉంది. ఓకే. కమల్ క్యారెక్టర్ కి ఇన్సెక్యూరిటీ, ఏదో చిన్న ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు స్వేచ్ఛాక కారు ఉంది, కమల్ ఇస్ బీయింగ్ ఇన్సెక్యూర్. సో కమల్ ఉన్న బ్యాక్గ్రౌండ్ కి బాగా చదువుకుంటాడు కాబట్టి ఫ్రెండ్స్, గుడ్ లుకింగ్ ఉన్నాడు కాబట్టి ఫ్రెండ్స్, కానీ లవ్ చేయాలంటే ఈయనకు ఒక ఏమంటారు నామోషి. అందుకే మధ్యలో ఒకసారి చెప్తాడు నా హీరోయిన్, స్టాండర్డ్ కన్నా ఎక్కువ ఉంటే వద్దు, నా స్టాండర్డ్ కన్నా తక్కువ ఉండాలి, నా లాగా ఉండాలి. రైట్ నా standard చెప్తుంటాడు ఆ అమ్మాయికి. అది లాలసకి చెప్తాడని స్వేచ్ఛకి చెప్పాడు నాకు ఇట్లా ఉండాలి అమ్మాయి అని చెప్పాడు. ఎందుకంటే భయం వేస్తుంది. బికాజ్ ఎప్పుడైనా ఇంటెలిజెంట్ ఉన్నారనుకో పర్సన్, అది లవ్ చేయడం కష్టమైపోతుంది. అండ్ కమల్ క్యారెక్టర్ ఆర్క్ వస్తే సార్ యాక్చువల్ గా చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్, స్కోప్ ఎక్కువ క్యారెక్టర్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా అతను ఇంటెలిజెంట్ అండ్ మోర్ ఓవర్ మెచ్యూరిటీ ఉన్న అసలు. సో అమ్మాయి లవ్ చేస్తున్న కమల్ క్యారెక్టర్ చెప్తున్నా, కమల్ క్యారెక్టర్ మెచ్యూరిటీ ఉంది. ఆ అమ్మాయి లవ్ చేస్తున్న తెలిసినా కూడా ఆప్తనే వస్తాడు. అండ్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆ అమ్మాయి లవ్ కి యాక్సెప్ట్ చేసి తర్వాత ఆర్క్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే ఆ అమ్మాయి లవ్ లో అంటే బేసిక్ ఎలా అంటే ఒక అతను ఎంత తెలివైన ఉంటున్నా కానీ ఆ లవ్ అనేది ఒక స్టార్ట్ అయిన తర్వాత అది ఇంకొక ప్రపంచం ఒకటి, అంత ఎంత దిగజారిపోతున్నాడు అనేది పట్టించుకోడు అనమాట. అండ్ వన్స్ అది రిలీజ్ అయిన తర్వాత లాస్ట్ లో ఆ పే ఆఫ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ క్యారెక్టర్ మీద రాసుకున్నప్పుడు మొత్తం మీద మీకు అంటే కమల్ క్యారెక్టర్ మీద రాసుకున్నారు స్క్రిప్ట్, లేకపోతే లాలసాతో కమల్ వచ్చిందా సార్? యాక్చువల్లీ కమల్ క్యారెక్టర్ మెచ్యూర్ కాదు, కమల్ క్యారెక్టర్ మంచోడు. మంచి అంటే వెరీ నైస్ గై, స్వీట్ గై, అంతేగాని మెచ్యూర్ కాదు. మెచ్యూర్ ఎవరు ఫిల్మ్ లో ఎక్కువ మెచ్యూర్ అంటే స్వేచ్ఛ, మోర్ మెచ్యూర్ దెన్ ఎనీబడి. అట్లాంటి క్యారెక్టర్స్. సో కమల్ ఏంటంటే చెప్పిన కదా, తన ఇన్సెక్యూరిటీ తను ఉంటాడు. ఊరికే ఏంటంటే ఇప్పుడు చెల్లి ఉంది, చెల్లి దగ్గరికి వెళ్ళి నువ్వేం ఫీల్ కాకుండా నేను ఇస్తా డబ్బులు అంటాడు. ఎందుకంటే ఇన్సెక్యూరిటీతో అంటాడు. మళ్ళీ అనుకుంటుంది చెల్లి నేను అన్న ఏమి ఇస్తలేడు నాకు డబ్బులు, మ్యాథ్స్ లో ఏమైనా డౌట్లు ఉంటాడు, నేను అన్న ఉన్నాడు కదా నీకు అనమాట. అప్పుడు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, నేనేమన్నా తక్కువనేమో టైంలో. ఆ ఇన్సెక్యూరిటీ నుంచే ఇది బర్స్ట్ అవుతుంది ఆమె దగ్గర. బికాజ్ ఇంత మంచిగా ఉన్నా నీతోని ఇట్లా చేసింది నాకు అని. బట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఏం చెప్తారు స్వేచ్ఛ, నువ్వు ఆ ఏజ్ గ్రూప్ నీకు సెట్ కాదని చెప్తారు. అండ్ నాది ఇన్నోసెంట్ ఉంది, ఇన్నోసెంట్ ఉంటది మొత్తం అవును త్రూ అవుట్, మొత్తం ప్రీ క్లైమాక్స్ వరకు చాలా ఇన్నోసెంట్. మెచ్యూరిటీ ఎలా ఉందనంటే లాలసా విల్ బి ట్రైంగ్ టు ప్రపోజ్ చేయడానికి ఆ పాయింట్ లో మీరు చెప్పింది కరెక్టే. ఆ పాయింట్ లో ఓకే, ఆ పాయింట్ లో కరెక్ట్. ఓకే, ఎందుకు అని అంటే వీడికి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కైండ్ ఆఫ్ ఎట్లా అంటే కాషియస్ ఉన్నాడు, మళ్ళీ వస్తుందేమో కాషియస్ ఉన్నాడు. ఇంత జాగ్రత్త పడ్డా ఇట్లాంటి జరిగిందని వాడు నమ్మలేకపోతున్నాడు. అట్లా స్టార్టింగ్ లో వద్దన్నట్టే ఉన్నాడు కదా, నాకు కొంచెం భయం వేస్తుంది ఇట్లాంటి టైప్ లో. ఇంత మీద అన్నది కదా డైలాగ్, నాకు కొద్దిగా ఇదవుతుంది మీరు బ్యాక్ స్టెప్ చేస్తా అని. ఆమె ఏమంటుంది, ఎవరు ఫ్రంట్ స్టెప్ చేస్తే ఆడనే ఒప్పుకుంటా అని చెప్తుంది. ఒక ప్రపోజల్ దగ్గర ఏమంటుంది, నాకు నువ్వు ఎప్పటి నుంచో ఇష్టం అని అన్నా కానీ ఆమె ఏమంటుంది, నాకు ఎవరు ఫస్ట్ స్టెప్ వేసి చెప్తే నేను వాళ్ళకి ఒప్పుకుంటా అంటది. ఎందుకంటే ఆమె ఏజ్ గ్రూప్ లో అట్లా ఉంది మైండ్ సెట్ ఆమెకు.
అండ్ మూవీలో మాకు స్పెషల్‌గా ఆ బ్రదర్ సిస్టర్ బాండింగ్ అనేది చాలా బాగా చూపించారు సార్. యాక్చువల్లీ ఇంకా కొన్ని సీన్స్ ఉంటే బాగుండేమో అన్నట్లు అనిపించిందనమాట. కమల్ సిస్టర్‌తో. అండ్ లాస్ట్‌లో ఆ పే ఆఫ్ ఉంది చూసారా? మా చెల్లికి ఇంతవరకు నేనేం కొనలేదు ఆ అమ్మాయికి చైన్ కొనిచ్చా అంటది. అది చాలా టచింగ్ అనిపించిందనమాట. అంటే ఒక అన్నగా తన చెల్లికి ఏం చేయలేదని అక్కడ రిలీజ్ అవ్వడం చాలా బాగా అనిపించింది ఆ సీన్ అంతా. అండ్ ఆల్సో ఇలానే ఏంటంటే చాలా మంది ఇప్పుడు మన ఇంటర్నెట్ లో మన కమెంట్స్ అవి చూస్తే అమ్మాయిలు ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు అని పెట్టుంటారు కదా ఈ క్లిప్స్ చూస్తే. కానీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది, వీడు ఆ అమ్మాయిని ఏమంటారు క్రిమినల్ ఇంటెన్షన్ తో చూస్తున్నాడు, చెల్లి మాత్రం చూడాడు. అవును. మీకు అర్థమైందా పాయింట్? యాహ్! యాహ్! చెల్లి కూడా అమ్మాయి కదా, నా చెల్లి తిట్టచ్చు కదా. ఇప్పుడు కామెంట్ చేసిన అందరికి చెల్లిలు ఉంటారు కదా, వాళ్ళు బ్యాడ్ కాదు, బయట అమ్మాయి బ్యాడ్. అవును. మీరు ఎప్పుడైనా సినిమాలో ఒక అమ్మాయిని బ్యాడ్ గా చూపించినప్పుడు బయట అమ్మాయిలు బ్యాడ్ అని చెప్తారు, నా చెల్లి బ్యాడ్ అని అన్నారు. అవును. కరెక్ట్. అందుకే వీడికి నా చెల్లి కన్నా ఇంపార్టెన్స్ ఇచ్చినా అని ఒక రేంజ్. యాహ్! అండ్ మూవీలో చాలా చోట్ల మీరు కిడ్ స్టార్స్ ఎక్కువ పెట్టారు సార్. పిల్లల్ని చూడండి చాలా చోట్ల ఆ పిల్లల్ని చూపించడం అనేది. అది చాలా బాగా అనిపించింది యాక్చువల్‌గా. అంటే అంత అంటే చాలా సార్లు చూపించారు. అంటే అది ఆబ్వియస్ ఏనా ఎలాగ? యాక్చువల్లీ సినిమాలో ఏంటంటే నాకు మెయిన్ భయం ఇప్పుడు చంపుతారు కదా, అవును. చేస్తారు కదా, నేను అటాక్ చేసేది అనివార్యం అయిపోయింది. అంటే ఎంత మంచి సినిమా ఇద్దాం అనుకున్నా కానీ, అంటే ఎంత స్టోరీ ఏం చేద్దాం అనుకున్నా కానీ, వాళ్ళ సినిమాలో ఆమెను అటాక్ చెయ్యంది అసలు సినిమా. ఇప్పుడు సింపుల్ చెప్తా, లాస్ట్ వాళ్ళు ఆ కళ్ళు కాంపౌండ్ లోనే కాంప్రమైజ్ అయిపోయి వదిలేద్దాం అమ్మాయినంటే ఏం ఉండదు అక్కడ. మీకు అర్థమైందా? కాబట్టి కానీ అది డోస్ ఎక్కువైపోతుంది, ఘోరంగా చంపుతారు కదా. ఆ నోట్లోంచి రక్తం వచ్చినట్టు వాడికి అంత కోపం వచ్చి కదా, దాన్ని ఎంత డౌన్ చేయాలా అని అంటుంటే ఇవన్నీ వస్తున్నాయి. మ్యూజిక్ సాంగ్స్ లో కూడా ఏమి రక్త చరిత్ర సాంగ్స్ ఉండవు సినిమాలో. కానీ ఆ ఒక్క 1 minute సీన్ రక్త చరిత్ర కన్నా ఎక్కువ ఉంటుంది. 1 minute సీన్ ఆ రక్తం కట్టేది అంతా ఉంది కదా ట్రైలర్ లో. అందుకే ఐ థింక్ మేబీ ఏదైనా కొంచెం క్యూట్ గా వేయాలి. పిల్లలు కూడా క్యూట్ ఉంటారు అందరు మాట్లాడడం అదంతా. మేబీ సినిమా అంత ఎక్స్పీరియన్స్, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంత ఏదో వైలెంట్ ఫిలిం లాగా, చాలా ఏమంటారు బోల్డ్ ఫిలిం లాగా కనబడద్దని చేసుంటాం అదే సైకాలజీలో. అందుకే మదర్ క్యారెక్టర్ మంచిగా ఉంటారు, టీచర్స్ అంతా బాగుంది అట్లా. అండ్ ప్రపోజల్ సీన్కి వచ్చేసరికి సార్, అంటే లాంగ్ షాట్ పెట్టుకుని స్టడీ క్యాంప్ చేశారు యాక్చువల్గా. సో దాంట్లో కొన్ని క్లోజ్ షాట్ చూపించారనమాట. అంటే మాకు పర్సనల్గా ఈ క్లోజ్ షాట్ ఇంకా అంటే ప్రపోజల్ అనేది ఎప్పటికైనా వాళ్ళ ఎక్స్ప్రెషన్ మనకు కనపడాలి, ఆ లవ్ అనేది ఎలా కన్వే చేస్తే తెలియాలనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏం డౌట్స్ రాలేదు సార్. అంటే కొంచెం కొత్తగా ఉంది, బట్ స్టిల్ అంటే మనం అలవాటు పడిపోయాం ఆ షాట్స్కి. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ లో చూసిన వాళ్ళకు అది ఎక్స్ట్రీమ్ వచ్చింది. నేను కాలేజ్ స్టూడెంట్స్ ఇచ్చినప్పుడు ఆ లాంగ్ షాట్ ఫోటో తీసుకున్నారు అందరూ. టేకింగ్ సీనిక్ ఉంది కదా, ఫోటో తీసుకున్నారు. బేసిక్ గా నేనేమనుకున్నానంటే అది అంటే ఫిల్మ్ మేకింగ్ లో అబ్జర్వేషన్, ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మొహాలు కాకుండా నౌ దట్ యు నో దిస్ పీపుల్, ఇప్పుడు మీ ఇద్దరికి ఆ ప్రపోజల్ పాయింట్ ఆఫ్ వరకు ఈమె ఏంటి వాళ్ళేంటి అందరికి ఆడియన్స్ కి పరిచయం అయిపోయింది. అయిపోయేసరికి మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ప్రపోజల్ సీన్ ఎట్లా ఉంటుంది, ఇద్దరు కూడా దూరం పార్క్ లో కూర్చున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ క్యూరియాసిటీ అది బాగా డెవలప్ చేస్తాను అనుకున్నాను. అంటే ఫిల్మ్ మేకింగ్ యాంగిల్ చెప్తున్నా మీకు. ఆ క్యూరియాసిటీ డెవలప్ చేస్తుందని అనుకున్నా. అండ్ లాలస క్యారెక్టర్ వచ్చేసరికి సార్, అంటే బేసిక్గా తను ఒక రూరల్ ప్లేస్ నుంచి వచ్చింది, తనకి ప్రతి చిన్నది కూడా కొత్తే. అట్లా తనని పాడు చేసింది వచ్చి మన శక్తినే కదా, సారీ శక్తిని ట్రై చేస్తుంది అని చెప్పడం. అంటే ఆ షాట్ కూడా టెర్రస్ మీద కూర్చోబెట్టి చెప్పారు సార్, అది చాలా బాగుంది. టెర్రస్ మీద కన్వర్జేషన్ ఏదైతే ఉందో అమ్మాయిల మధ్యలో, ఆ టెర్రస్ షాట్ అనేది చాలా బాగా అనిపించింది. అక్కడే లవ్ చేయాలని. ఎందుకు టెర్రస్ అడుగుతున్నారా? ఆ టెర్రస్ షాట్ సార్, టెర్రస్ షాట్ నలుగురు అమ్మాయిలు కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అని మోటివేట్ ఎందుకు అనంటే బేసిక్ ఏంటంటే వీళ్ళు గర్ల్స్ ఉన్నారు. ఇప్పుడు అబ్బాయిలు ఏదైనా తప్పు చేశారు అనుకోండి, అట్లాంటి ప్రాంక్స్ అట్లాంటివి అబ్బాయిలు ఏం చేస్తారు, డైరెక్ట్ ఊరవతలకి వెళ్ళిపోతారు. మనం చూపించడం ఊరవతలకి వెళ్ళిపోయి ఏదో చేస్తున్నారు అని చూస్తాం. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు దే హావ్ టు బి అవే ఫ్రమ్ ద సిటీ బట్ ఆల్సో విత్ ఇన్ ద సిటీ. అంటే అవే ఫ్రమ్ ద అంటే అవే ఫ్రమ్ పీపుల్. కాబట్టి కొండెక్కడమో లేకపోతే టెర్రస్ మీదకి వెళ్ళడమో ఒకటి చేయగలుగుతారు. అది కూడా టీనేజ్ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళు సిటీలోనే ఉన్నారు కానీ కొంచెం అందరికి దూరంగా ఉన్నారు. అందుకే ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్తున్నారు వాళ్ళు. అండ్ నా క్వశ్చన్స్ అడుగుతా కొన్ని ఇన్ బిట్వీన్. యా, సో
సార్ ఇప్పుడైతే మూవీ చూసుకుంటే యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక యునిక్ కలర్ కాంబినేషన్ లో ఉంటది. కలర్ కాంబినేషన్ యాజ్ ఇన్ కలర్ గ్రేడింగ్ లో ఉంటది. అంటే ఎలా ఉంటది అంటే ఒక డల్నెస్ మీరు ఇంటెన్షనల్ గా అది క్రియేట్ చేశారా, లేకపోతే ఎట్లా అంటే నార్మల్ గా మనం ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక రక్త చరిత్ర షార్ట్ ఇట్లా అనుకున్నాం కదా. అంటే నార్మల్ గా ఒక లైట్ రెడ్డిష్ లోనో లేకపోతే ఒక డల్నెస్ అనేది ప్రతి ఫ్రేమ్ లో కలర్ లో మనకు కనిపిస్తా ఉందన్నమాట. అంటే ఎందుకు మీరు ఆ కలర్ గ్రేడింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది నా క్వశ్చన్ యాక్చువల్లీ. సో పర్టికులర్ గా నేను దీని గురించి చెప్పలేను. 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అది ప్రాపర్ స్క్రీన్ లో చూసిందా లేదా అనేది నాకు కొద్దిగా తెలిస్తేనే చెప్పగలుగుతా. అంటే ఇప్పుడు నేను ప్రసాద్ ల్యాబ్స్ లో నేను చూసిన అన్ని స్క్రీన్స్ లో ప్రసాద్ ఐమాక్స్ అది ఒక స్క్రీన్ ఉంటుంది అందులో. ఆ స్క్రీన్ లో ల్యాంప్ బెస్ట్ ల్యాంప్ అంట. అక్కడ చూసిన నేను, అక్కడ అదిరిపోయింది. వేరే దగ్గర నాకు ఈ ఎఫెక్ట్ వచ్చింది, ఈ డల్ గా ఉన్న ఇది వస్తుంది. అది మేబీ ల్యాంప్ వల్ల లేకపోతే చూసే అమెజాన్ ప్రైమ్ లో కూడా అలాగే ఉంది సార్. ప్రైమ్ లో మేము చూసిన ప్రైమ్ లో అసలు మేము షాక్ అయినాం, ఎంత 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 వైబ్రెంట్ ఉందిరా, కలర్ఫుల్ ఉందిరా అని మేము షాక్ అయినాం అనమాట. సో ప్రొజెక్షన్ అండ్ ఆల్సో డిస్ప్లే ఆఫ్ ఇది కూడా ఇంపార్టెంట్ ఉంది. 1 సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడ చూసినా కానీ, ఏ ప్లాట్ఫామ్ లో చూసినా కానీ మనము ఫోటోగ్రఫీలో 3 పాయింట్ లైటింగ్ అని ఉంటుంది. అది పెట్టినామంటే ఎక్కడ చూసినా రిచ్ కనబడుతుంది. 3 పాయింట్ లైటింగ్ వాడితే అంటే సో ఏంటంటే మొహం మంచిగా బ్రైట్ చూపించి, బ్యాక్గ్రౌండ్ కొంచెం బొకే లాగా బ్లర్ చేసి, కొంచెం దాని ఏమంటారు బ్యాక్గ్రౌండ్ లో షాడోస్ పెంచేసి, మొహంలో హైలైట్స్ పెంచి, ఇది టెక్నికల్ చెప్తున్నా. అట్లా పెట్టాం అనుకోండి, ఏ ప్లాట్ఫామ్ లో చూసినా రిచ్ ఉంది అని అనిపిస్తుంది. ఇప్పుడు మేము చేసింది కొంచెం రిస్కీ, ఎందుకంటే అది ప్లాట్ఫామ్ మారుతుంటే కొంచెం దాని ఇది మారుతుంది. మీకు అర్థమైందా? కొంచెం ఐడియా వచ్చిందా? పెళ్లి ముందు షార్ట్ ఫిల్మ్ చిన్న మొబైల్ లో రిచ్ అనిపిస్తుంది. ఇది కొంచెం ప్లాట్ఫామ్ డిపెండెంట్ ఉంది ఈ మూవీ. ఓకే. సో ప్లస్ క్యారెక్టర్స్ కూడా యాక్చువల్గా నాకు అన్ని క్యారెక్టర్స్, సో వాళ్ళు ఇప్పుడు ఎవరి క్యారెక్టర్ పరిధి ఉంటుంది చూసారా, ఇప్పుడు లేకపోతే ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ, సో ప్రతి ఒక్కరు వాళ్ళ పరిధిలోనే ఉన్నారు యాక్చువల్గా. క్యారెక్టర్ అంటే వాళ్ళు యాక్ట్ చేసిన విధానము చాలా సెటిల్డ్ గా ఉంది, పర్ఫార్మెన్సెస్ అన్ని. సో ఎవరు ఎక్స్ట్రీమ్కి వెళ్ళలేదన్నమాట. ఇట్లా లైక్ వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఓవర్ గా పర్ఫామ్ చేసినట్టు లేకపోతే లెస్ చేసినట్టు అనిపించాల. చాలా అన్ని సెటిల్డ్ పర్ఫార్మెన్సెస్ గా అనిపించాయి. సో మన అనురూప్ గారి క్యారెక్టర్ కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే ఆయన ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్. ఎక్కడ ఎక్కువ మాట్లాడు తక్కువ మాట్లాడు, ఎంత మాట్లాడాలో కరెక్ట్ గా అంత మాట్లాడతాడు, అంతే ఉంటది. కానీ సడన్ గా క్లైమాక్స్ లో ఒక సడన్ సర్ప్రైజ్ అనమాట, ట్విస్ట్. కత్తి బయటకు దిగానే ఆయన ఓకే ఒక కొత్త వేరియేషన్ చూసాం అనమాట. ఐ మీన్ ఇట్స్ సర్ప్రైజ్ ఫీల్ అండ్ వీ నో దట్, ఎందుకంటే మనకి ఆల్రెడీ ట్రైలర్ లో అక్కడ ఇక్కడ మనం చూసాం కాబట్టి, ఫస్ట్ సీన్ మనం చూసేసాం కాబట్టి వి నో దట్. బట్ కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక సెటిల్డ్ వేలో ఉన్నింది అనమాట. అన్ని క్యారెక్టర్స్ అలాగే ఉన్నాయి. సో దీని గురించి ఏదన్నా చెప్తారా, లేకపోతే ఈ క్యారెక్టర్ డిజైనింగ్ గురించి? అన్ని క్యారెక్టర్స్ అంటే నాకు అనిపించింది ఏంటంటే క్లైమాక్స్ లో అట్లా అగ్రెసివ్ ఉండాలి కాబట్టి త్రూ అవుట్ న్యూట్రల్ మెయింటైన్ చేస్తే అది క్లిక్ అవుతుంది. సో ఫస్టే వీడు అగ్రెషన్ మాట్లాడి సెటిల్ కాకుండా హైపర్ యాక్టివ్ చేసిన అనుకో, క్లైమాక్స్ దానికి మ్యాచ్ అవుతుంది. సో వీడు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయదు, ఇన్నోసెంట్ ఉన్నాడు, అమాయకుడు, రాముడు మంచి బాలుడు, ఎట్లా బతుకుతాడు సమాజంలో అన్నట్టు పోట్రే చేయాలి మొత్తం. అంటే జాలి కలగాలి నన్ను చూస్తే, వీడు కత్తి తీసుకొని నరుకుతాడా అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయదు. అంటే అంత ఇంటెన్స్ ఎందుకు అయింది, ఇంత సాఫ్ట్ నోడు అంత కాంట్రాస్ట్ ఎట్లా చేంజ్ అయ్యింది అనేది ఒక హుక్ పాయింట్ అనేది త్రూ అవుట్ మెయింటైన్ చేయాలి సినిమా అయిపోయే వరకు. సో అందుకే నా క్యారెక్టర్ అట్లా డల్ గా ఉండి సాఫ్ట్ గా ఇన్నోసెంట్, లిమిట్ గా తక్కువ మాట్లాడకుండా ఇన్నోసెంట్ గా ఉంది అని నేను అనుకుంటున్నా. కానీ 1-2 ప్లేసెస్ లో షేడ్ చూపిస్తాడు. ఒక థియేటర్ లో ఒకటి వెనక ఏదో గెలిపితే అంటే ఆ ట్రిగరింగ్ షేడ్ చూపిస్తాడు, ట్రిగర్ అవుతాడు గెలిగితే టైప్ లో. సో ఇంకొకటి యాక్చువల్లీ ఆ ఫస్ట్ సీన్ అయిపోయిన వెంటనే వాళ్ళు అక్కడ కెమెరా యాంగిల్స్ కొన్ని నాకు చాలా బాగా అనిపించేసారు. అంటే అక్కడి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నడుచుకొని వచ్చేటప్పుడు ఫస్ట్ ఫీట్ అక్కడి నుంచి కాళ్ళు చూపించుకుంటా వస్తారు. తర్వాత డ్రమ్ లో అక్కడ చేతులు కడుక్కోవడం. తర్వాత దేవా క్యారెక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె రూమ్ లో పూజ అది చేసుకుంటారు, దేవుడి రూమ్ లో ఏదో ఉంటది. ఆ మెయిన్ ఎంట్రన్స్ లోంచి ఇలా స్ట్రైట్ వస్తాడు అతను, ఇలా వస్తాడు, స్ట్రైట్ వస్తాడు. ఆమె ఇక్కడి నుంచి చూసి ఇలా పిలిచి మళ్ళీ ఇలా తిరుగుతుంది అనమాట. అంటే అక్కడ కెమెరా కట్ లేకుండా ఆల్మోస్ట్ 1 minute షాట్ ఉంది.
సో నాకు చాలా బాగా అనిపించింది. ఇలా అంటే అక్కడి నుంచి ఇలా వచ్చి తను కిచెన్ లోకి ఎక్కడో వెళ్ళేసి షింక్ దగ్గర హ్యాండ్స్ కడుక్కునే దగ్గర అక్కడ కట్ అవుతుంది క్యారెక్టర్, సారీ సీన్. అక్కడి వరకు కంటిన్యూస్ షాట్ లాగా ఉంటుంది. ఈ రూమ్ లోంచి ఈ రూమ్, అన్ని రూమ్స్ కి కనెక్టెడ్ షాట్స్ లాగా ఉంటాయి. అది నాకు చాలా బాగా అనిపించింది స్టార్టింగ్ లో. అంతే సార్. అంటే రైటింగ్ కొన్ని వన్ లైనర్స్ చాలా బాగా అనిపించేస్తారు యాక్చువల్గా. అది పట్టింది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టింది ఆ షార్ట్ తీయడానికి. ఓకే ఓకే, అంటే ముందే అనుకున్నారు సరే ఇట్లా కంటిన్యూస్ షాట్ ఉండాలి ఎట్లా అనేసి, ఎట్లా దానికి అన్ని ఇది కాదు అన్ని ముందే అనుకుంటాం, కొన్ని ఏవో రేర్ గా ఒకటి వస్తుంది అట్లా, అన్ని ముందే అనుకోవాలి తప్పదు. సో ఎందుకంటే అట్లా ఉంటాయి యాక్చువల్లీ, అక్కడక్కడ పడతాయి. మామూలుగా చాలా సినిమాల్లో అబ్జర్వ్ చేస్తాం, అక్కడక్కడ 1 minute షాట్, 40 seconds 50 second షాట్స్ నార్మల్ గా. ముందే అంటే కొన్ని అంటే ఎంత ముందు ఆలోచించడం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒకసారి సెట్ కి వచ్చేసి డిజైన్ చేసినామా, కొన్నిసార్లు ముందే డిజైన్ చేసి వెళ్తే అది సెట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఉండి ఈమె పరిగెడుతుంది, వాళ్ళిద్దరు దాన్ని ఫాలో చేసి చంపుతున్నారు. ఫస్ట్ నాకు వచ్చిన విజువల్ అది. ఓకే, వచ్చినప్పుడు యాక్చువల్లీ ఏంటంటే నేను కెమెరా బాటమ్ ఏమంటారు ఫ్లోర్ మీద ఉంటుంది, ఫ్లోర్ మీద ఉంటే ఒక్కొక్కరు రివీల్ అవుతారని అనుకున్నా. ఒకరు ఇట్లా ఇట్లా కదా, ఇప్పుడు అనుకోండి ఇట్లా 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 రివీల్ అవుతారు అనుకుంటాం. మేము కానీ షూటింగ్ వెళ్ళిన తర్వాత ఆ సర్ఫేస్ అది కొండలు గుట్టల్లాగా ఉంది కాబట్టి అది ఇట్లా ఫ్లాట్ లేదు, సో గ్రౌండ్ మీద ఎట్టరాదు, వాళ్ళు పైకి కిందకి ఎక్కుతున్నారు దాంతో, సో షార్ట్ కుదరలే. సో కెమెరామెన్ ఏం చేసినాడు ఆ రోజు ఒక చాలా మంచి లెన్స్ ఇచ్చినాడు. అది దాని పేరు ఏదో ఉండేది, H2 జూమ్ అనుకుంటా, సంథింగ్ గుర్తులేదు. చాలా మంచి సినిమా లెన్స్ ఉంది అది, యాంగ్లస్ లెన్స్ ఏదో ఉంటుంది. అది ఎక్స్ట్రీమ్ పాతకాలం జూమ్ లెన్స్ అనమాట. అది ఇచ్చినాడు. ఒక్కసారి అది ట్రై చేసి చూస్తే, జూమ్ అవుట్ చేసి చూస్తే అది డైరెక్ట్ కనిపించింది. ట్రైలర్ లో వాటిలన్నీ వాడినాం చూడు, ఒకరి తర్వాత ఒకరు వస్తారు ఇట్లా. సో అది అక్కడ మార్చినాం. సో ఇట్లా కొన్నిసార్లు ఏమంటారు అనుకోకుండా వచ్చేటి చాలా తక్కువ ఉంటాయి. బట్ ప్లానింగ్ అనేది ఏంటంటే ఆ రోజు ప్లానింగ్ చేసినామా, ముందు ప్లాన్ చేసినామా, ఇట్ విల్ డిఫర్. ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ అమ్మాయిని అతను చంపబోతుంటే ఇతను కాపాడుతానేమవుతున్నాం, వెనకాల ఉన్న సారస్ అని అతను అనేసి అనిపిస్తుంది. సో అది ఆబ్వియస్ అని అనుకుని లైక్ ఇలా కన్ఫ్యూజ్ చేయాలని పెట్టింది లేదు అది అనుకోకుండా వచ్చింది యాక్చువల్లీ. బట్ ఐ వాస్ కన్విన్స్డ్, నాకు అర్థమైంది యాక్చువల్లీ. ఏంటంటే చూడడానికి మేము కూడా అరే వీడిని కొట్టడానికి వస్తున్నట్టు ఉందండి. అవును. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఆ ఫ్లోలో ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే థియేటర్ లో మనం సినిమా ఫ్లోలో చూసినప్పుడు తెలియదు, అది ట్రైలర్ చూసినప్పుడు డౌట్ వస్తుంది. అవును, థియేటర్ లో సినిమాలో ఫ్లోలో మీకు డౌట్ రాదు. అండ్ మూవీలో పర్టికులర్ గా ఒక డైలాగ్ సార్, యాక్చువల్గా నేను పాస్ చేసి మళ్ళీ ఆలోచించి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఎప్పుడైతే కమల్ వెళ్ళి థియేటర్లో ఒకటి ఫాలో అవుతుంది కొడతాడు కదా, కొట్టిన తర్వాత ఆ అమ్మాయి అంటది అనమాట, ఎందుకు గొడవ పెట్టుకున్నావు అంటే, తర్వాత ఆ అమ్మాయి పే ఆఫ్ డైలాగ్ ఉంటుంది, ఇలా గొడవ పెట్ట స్టార్ట్ చేస్తే నేను నీ ఇంటికన్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నన్ను ఫాలో ప్రతి ఒక్క కొట్టు అన్ని కొట్టాలి. నాకు అర్థం కాదు, అంటే కొంచెం పాస్ అయింది అంటే ఈఎంఐ ఎందుకు కొడుతుంది, అంతమంది ఎందుకు కొట్టాలని ఆశదే. అప్పుడు ఆలోచించి అంటే ఒక సెకండ్ ఆలోచించి చేసింది అనమాట. అంటే అమ్మాయిని ఒక ఫాలో అవుతున్నాడు కొట్టేది స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరిని కొట్టుకుంటే వెళ్ళాల్సిందే. చాలా బాగా అనిపిస్తుంది ఏంటంటే ఆమె బేసిక్ ఏంటంటే చాలా మాస్ ఏరియా నుంచి వచ్చింది, గల్లీ నుంచి. ఓకే, ఇక మనం గొడవ పెట్టుకుంటే అందరితో గొడవ ఇదే నడుస్తుందని. మనం యాక్చువల్లీ ఒకవేళ కొంచెం ఇప్పుడు ఒక హైఫై ఏమంటారు సొసైటీలో ఉంటే ఇన్ని గొడవలు కావు. మీరు మాస్ ఏరియాలో ఉంటే గొడవలు అవుతాయి కదా. సో అందులో కొందరికి ఇగ్నోరింగ్ అనేది అలవాటు అయిపోతుంది, ఈ గొడవలు రోజే ఉన్నాయిరా అని. సో అందుకే ఇతనికి ఏం చెప్తుందంటే, నువ్వు ఒక చిన్నదానికి గొడవ పడితే ఇంకా నా గల్లీలో రోజు గొడవలు స్టార్ట్ అవుతాయి, ఇట్లా అన్నిటి పట్టించుకుంటే అంటుంది. సో వాళ్ళు యాక్చువల్లీ ఇమ్యూన్ అయిపోతారు. మీరు చూడండి కొంచెం మాస్ ఏరియాలో కొంచెము ఏమంటారు అర్థమైందా, ఇమ్యూన్ అయిపోతారు వాళ్ళు కొన్నిటికి. ఇప్పుడు ఒక 10 మంది రోడ్డు మీద చూస్తున్నారు అనుకోండి, వాళ్ళు పెద్ద పట్టించుకోరు. కొంచెం క్లాస్ ఏరియాలో 10 మంది చూస్తే ఎందుకు చూస్తున్నారు అటు అంటారా, అర్థమైంది అలా డిఫరెన్స్. ఎందుకు అమ్మాయిని ఎట్లా చూస్తున్నా ఎందుకు అంటారు. సో అదే అనే పాయింట్ అదే అనమాట, అందరితో గొడవలు పెట్టుకోకరా బాబు, టైం ఇస్తారు. అవును. అండ్ లైట్ హార్టెడ్ గా మీరు చాలా కామెడీ సీక్వెన్స్ రాశారు సార్. కొన్ని ఆ అమ్మాయి కోకోనట్ ఆయిల్ పూసిన తర్వాత ఎలా ఉందంటే గుట్కా తినే వాళ్ళంతా వచ్చి లైన్ నిలబడతారు రాయడం.
ఆ తర్వాత ఇంకొక విషయానికి వస్తే ఎఫ్బీలో ఫోన్ నెంబర్ చెప్పి హాయ్ ఆంటీ అంటే తాత నాన్నమ్మ గోళీలు వేసుకుందా లేదా చూసుకో అండ్ హోటల్కి వెళ్ళిన తర్వాత ఫింగర్ బౌల్ తాగే సీన్ కానీ సో ఇవంతా లైట్ హార్టెడ్ గా అంటే అంటే ఒక సీరియస్కి వెళ్తాను మూవీ. సో ఇది ఆన్ ఫ్లోలో వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది సార్ సినిమాలో. అన్ని చెప్తుంటే అంటే థియేట్రికల్ రిలీజ్ స్ట్రాంగ్ గా పడుంటే అంటే లార్జ్ క్రౌడ్ లో మీకు వేరే ఉంటది ఎక్స్పీరియన్స్, ఎంత మిస్ అయిందిరా అనిపిస్తుంది. మేము ఒకటి చెప్తా అబ్బా, ఒకటి ఏంటంటే ఈవెన్ ఇఫ్ ఈ మేడ్ ద ఫిలిం, మేము ఇన్నేళ్ళు అదే సినిమాని ఫాలో అప్ అయ్యకుండా కూర్చోలేము. ఎందుకంటే అనరూప్ ఉన్నాడు, అనరూప్ అంతకుముందు 4 సినిమాలు చేసినాడు. బట్ ఎందుకు ఈ సినిమా ఫాలో అప్ చేసినాడు అంటే ఏదో ఒక టైంలో జనాలు అందరూ వచ్చి చూస్తారు ఈ సినిమా, ఇది ఎంత ఎక్స్ట్రీమ్ ఫన్నీ ఉంది, ఇది ఎక్స్ట్రీమ్ దీంట్లో ఎమోషన్ ఉంది, దీనికి బాగా అట్రాక్ట్ అయిపోతారు ఈ సినిమా. కానీ ఇప్పటికైనా క్లిప్స్ కట్ చేస్తుంటే అసలు మా కళ్ళ నుంచి రక్తం కారుతుంది. అందులో ఒకటి మిలియన్స్ వెళ్తున్నాయి, ఎవరు పైరసీ ఇస్తున్నారు, అందరూ ఒరిజినల్ చూస్తలేరని. సో యూట్యూబ్ ఎక్కడ లేదు కదా సార్, ఉందా సినిమా ఎక్కడన్నా? మేమైతే పరిస్థితులకి ఎక్కడ దొరకట్లేదు పద్ధతులు, యాంటీ పరిస్థితి కాదు, ఎక్కడ లేదు అదే. అండ్ లాలసా క్యారెక్టర్ రాసుకున్నప్పుడు సార్ ఆర్క్ అంటే ఒక స్టేజ్ వరకు మీరు అన్నట్టు ఇన్నోసెంట్ అమ్మాయి పాపం అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ శారీ మార్చే సీన్లో కానీ ఫొటోస్ ఇద్దరికి పంపించడం కానీ, అంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ రాస్తున్నాం కదా, మనం ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళొచ్చు, ఈ అమ్మాయిని ఎంత రాంగ్ గా పోర్ట్రే చేయొచ్చు అనేది మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది. అండ్ దాంట్లో ఎంతవరకు ఎక్స్ట్రీమ్ అని వెళ్ళొచ్చు అనిపిస్తుంది సార్ మీకు యాక్చువల్గా? అంటే సినిమాలో గ్రాడ్యువల్ గా వెళ్ళినా, దానిలోకి ఒక్కొక్కరికి గ్రాడ్యువల్ గా వెళ్ళినా. ఒకటే రోజు వచ్చేసి ఏంట్రా బాబు ఈ అమ్మాయి ఇట్లా వేస్తున్నాయి ఎక్కడ అనిపించదు. ఎందుకంటే అంతకుముందు ఏదో ఒక స్మాల్ కీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఎవరు మన సెకండ్ హీరో ఉన్నాడు. సెకండ్ హీరో వాళ్ళిద్దరు బెడ్ మీద కూర్చొని ఇట్లా మాట్లాడతారు కదా, దానికన్నా ముందు వాడు చాలా మల్టిపుల్ అటెంప్ట్ చేస్తాడు. పబ్ లో ఒకసారి ఏదో కిస్ చేయడం ట్రై చేస్తాడు సంథింగ్. వచ్చేసరికి ఈ పర్టికులర్ సీన్ ఆమెను అటాక్ చేసే ముందు వస్తుంది అంతే. సినిమాలో స్టార్టింగ్ ఎక్కడ ఉందా రొమాన్స్? ఇప్పుడు ఆ హీరో సెకండ్ హీరో ఉన్న అమ్మాయి సినిమా మొత్తం రొమాన్స్ ఉందా? ఏం లేదు. కిల్లింగ్ అక్కడ కొంచెం ఉంటుంది, పింజ్ అంతే. వీడి అటాక్ చేసే ముందు వాళ్ళు బెడ్ మీద ఉంటారు, గుర్తుందా మీకు? అంతవరకు అసలు వాళ్ళు ఇద్దరు ఉండదు. ఇంకా చెప్పాలంటే పబ్బులో వాడు మీదికి అడ్వాన్స్ అయితే అది నెట్టేస్తుంది. సో మీరు ఒకవేళ టైం ఏదైనా చూసినా కానీ ఇది గ్రాడ్యువల్ గా వెళ్ళిన, అంటే బికాస్ వీఆర్ వెరీ కాన్షియస్ దీనికన్నా ముందు ఎన్ని సీన్లు పడితే ఇది జస్టిఫై అయింది అని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, సారస్ అని అన్నది వాడిని, ఆ సారస్ అనే ముందు ఎన్నిసార్లు సార్ అన్నది అనేది కౌంట్ చేస్తాం మేము. ఈ సారస్ అనే వర్డ్ అని పిలవడానికి ఫస్ట్ డేనే పిలుస్తుందా? రానది ఇద్దరిని రానది నాకు తెలిసి సినిమాలో రారకూర ఉండదు. ఒరే కమల్ అనదు, ఒరే సారస్ అనదు, బికాస్ హీ నోస్ ఈజ్ అ కిడ్. సో వాడే చెప్తాడు సార్ అని విలువకు సారస్ అని విలువ ఎందుకు అని అంటే వాడు హీ వాంట్స్ ఈక్వల్ హిస్ ఏజ్ టు హర్. అంటే నీకు అర్థమైందా? ఆడ ఏజ్ ఎక్కువ 30+ లాగా ఉన్నాడు చూడడానికి. సో అందుకే హీ వాంట్స్ టు ఫీల్ యంగ్, అందుకే నువ్వు సార్ అనకు సారస్ అను అని అంటాడు. సో ఆమెకు ఒక హై అనమాట, లిబర్టీ. అండ్ ఆ డ్రెస్ చేంజ్ సీన్కి వస్తే సార్, యాక్చువల్గా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వినాయకుడు బొమ్మలు చేసే దగ్గరికి వచ్చి మార్చుకుంటుంది. అంటే వైట్లీ రిసెంబ్లింగ్స్ మైథాలజీ, అంటే పార్వతీదేవి లోపల స్నానానికి వెళ్తే వినాయకుడు పాలు కాపు రాస్తారు కదా, సో అదే లేకపోతే ఆబ్వియస్లీ అంతే అట్లా. మీరు చెప్పిన అనాలజీ బాగుంది, బట్ నాకు ఇది యాక్చువల్లీ థాట్ రాలేదు. బేసిక్ గా మాది ఏంటంటే సింపుల్ ఏంటంటే ఆమె అండర్ ఏజ్ ఉంది. నేను ఒకటే చెప్తా, ఫస్ట్ చేంజ్ చెప్తా, అంటే నేను ఆమెను ఐ డోంట్ కన్సిడర్ యాజ్ అ ఉమెన్. ఆమె టీనేజర్, 18 కి డౌన్ లో ఉంది. ఇది సొసైటీకి ఇంకా బాగా ఎక్కుతలేదు. ఇది లాస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. 18 కన్నా 1 డే తక్కువ వాళ్ళని మీరు కిడ్స్ లాగానే ట్రీట్ చేయాలి. ఇంటర్నెట్ లో కమెంట్లు పెడుతున్నారు కదా చాలా మంది, ఎవరు అమ్మాయిలు ఎట్లా అట్లా, అలాంటి అమ్మాయిలా ట్రీట్ చేయొద్దు, అలాంటి కిడ్స్ లాగానే ట్రీట్ చేయాలి. అది ట్రీట్ చేయకపోతే చాలా లాస్. మీకు తెలుసుకోవచ్చు, చాలా కేసెస్ నడుస్తున్నాయి. 18 కింది వాళ్ళని ఈవెన్ టచ్ మీకు చాలా పెద్ద పెద్ద పనిష్మెంట్స్ అవుతాయి. సో వాళ్ళని దానికి తక్కువనే మనము ఇది చేయాలి, కానీ డోంట్ ట్రీట్ దెమ్ యాజ్ అడల్ట్. 18 కన్నా తక్కువ అవుతాయి. అనురూప్ గారు, సో సౌత్ ఇండియన్ టెంపుల్స్ అన్ని కవర్ చేసినట్టున్నారు యాక్చువల్గా రీసెంట్ గా. నేను మిగిలయ్యా
అంటే నేను స్పై చేశాను మీ మీద. అండ్ మోర్ ఓవర్ లాక్‌డౌన్ జిందాబాద్ చాలా బాగుంది సార్. యాక్చువల్లీ నేను చూసాను నేను. అండ్ మీరు కూడా ఏదో ఒక యాక్టర్ లాగా కాకుండా అనూప్ టాకీస్ అని మీరు కూడా కాంట్రిబ్యూషన్ ఇవ్వడం చాలా బాగా అనిపించింది. కేఎఫ్‌సి మిగతా వాళ్ళకి తగిలిచ్చి మీకు ₹110 అడగడం చాలా దారుణమైన పరిస్థితి. అవన్నీ విషయాలు యాహ్! అయితే యాహ్! సో, అంటే మీ విషయానికి వస్తే మెయిన్‌గా అంటే ఒక మ్యాచో మైండ్ మీరు యాక్చువల్‌గా ఎమోషనల్ సీన్‌లో చాలా బాగా అనిపించింది. అంటే షిరీన్ సార్ ఎలా అనుకున్నారో దానికన్నా డబుల్ వర్కౌట్ అయింది. అంటే ఇంత మ్యాచో మ్యాన్ ఎళ్లి ఒక అమ్మాయి కోసం ఇంత కష్టపడుతున్నాడు, ఇంత బాధపడుతున్నాడు అనేది అది డబుల్ టైమ్ అనిపించింది మనకు ఇంపాక్ట్. అంటే అంత స్టాచ్యూర్ ఉన్న మనిషి వెళ్ళి అరే ఇంత దిగజారిపోయాడా, ఇంత డీన్ అయిపోయాడా అనేది మాత్రం చాలా బాగా అనిపించింది. సో మీకు ఈ మూవీలో చాలా కష్టంగా అనిపించిన సీక్వెన్స్ ఏది? నాకు ఇందాక మీరు చెప్పారు కదా, ఒకటి లాంగ్ షాట్ అని చెప్పారు కదా, అవునవును. అది చెరువు దగ్గర. యాహ్! అది సింగిల్ టేక్ యాక్చువల్ గా 6 minutes ఉంటుంది. 5 minutes ఉంది అనుకుంటా మూవీలో లెంత్. ఓకే. అది స్క్రిప్ట్ వచ్చేసి ఒక 10 పేపర్లు ఉంటుంది మొత్తం. ఓకే. మేము సింక్ వాడినాం సినిమాకి. మళ్ళీ ఒకసారి మిస్టేక్ అయితే మళ్ళీ ఫస్ట్ కానీ చెప్పాలి డైలాగ్ మొత్తం. అవును. మాకు అక్కడ పర్మిషన్ ఒక 1 hour ఉంది అంతే దానిపైన వేయడానికి. పర్మిషన్ ఆల్రెడీ అక్కడ పర్మిషనే లేదు. వెనకాల పోలీస్ స్టేషన్ ఉంది, దాని వెనకాలే పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ ఉంటారు బయట. వాళ్ళు లంచ్కి వెళ్తారు. లంచ్కి వెళ్ళినారు, 1 hour అక్కడ పోలీసులు ఉన్నారు. ఆ 1 hour లో షార్ట్ చేయాలి. యాహ్! ఓకే. ఇంకోటి డైలాగ్ ముందు రిహార్సల్ చేసుకొని పడతారు వెనకకి. ఇంకొకటి హైట్, అవును. అది హైట్ ఉంటుంది వెనకాలే చెరువు. అది ఇంకా నడిచే ఉంటుంది, అక్కడ ఇక్కడ నడవాలి కదా, ఒక 1/2 hour అంతా నడవాలి. కొంచెమే ఉంది గోడ, ఎప్పుడు కింద పడతామో తెలియదు. సో అంత టెన్షన్, ఆ ప్రెషర్, వెనకాల పోలీసు వాళ్ళు చూస్తారా ఎలా కొడతారా అని అదొక ప్రెషర్, ఇక్కడ నుంచి కింద పడిపోతామా వెనకాల వాటర్లు అదొక ప్రెషర్. 10 pages డైలాగ్, అంటే అన్ని డైలాగ్స్ గుర్తుపెట్టుకోవాలి. అది అంటే చాలా డిఫికల్టీ సీన్. ఒక్కటి మిస్ అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి. సెకండ్ డే పోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అదే లాస్ట్. మాకు ఆల్రెడీ 2 times పర్మిషన్ ఇవ్వలేదు, తెలియకుండా వెళ్ళినాం ఆ షాట్. సో అది చేసేటప్పుడు చాలా అంటే అసలు అవుతుందా అని డౌట్ ఉండే. అసలు చెప్పేసిన అన్ని నాకు ఎట్లా గుర్తున్నాయో తెలియదు. ఒక 10 pages డైలాగ్లు, సీన్ తర్వాత సీన్, సీన్ తర్వాత సీన్, ఎక్కడ బ్రేక్ లేకుండా మొత్తం కంప్లీట్ చేసేసినాం సింగిల్ టేక్ లో. ఫస్ట్ ఓన్లీ ఒకటే టేక్ లో. అది బెస్ట్ సీన్, మంచిగా అనిపించింది. అండ్ సాంగ్స్ పిక్చరైజేషన్ సార్ చాలా బాగుంది సినిమాలో యాక్చువల్గా. అంటే 7 songs ఉన్నా కూడా ప్రతి సాంగ్ పిక్చరైజేషన్ కానీ అండ్ యాక్చువల్గా ఆల్రెడీ వినడానికి చాలా బాగున్నాయి. అందులో పిక్చరైజేషన్ కూడా చాలా యాప్ట్గా అనిపించింది అనమాట మూవీలో. అండ్ మెయిన్గా వస్తే క్లైమాక్స్ విషయం సార్. క్లైమాక్స్కి అంటే వేరే బి వర్షన్ ఏమైనా ఉందా, లేదా అమ్మాయిని అలా కాపాడి మళ్ళీ తీసుకురావడం అనే కాన్సెప్ట్ సార్? క్లైమాక్స్ లో ఆ అమ్మాయి ఓకే మాట్లాడచ్చా, మూవీ రివీల్ చేయొచ్చా? క్లైమాక్స్ రివీల్ వద్దా? నాకు డౌట్ ఉంది. అదే ఇప్పుడు క్లైమాక్స్ బి వర్షన్ అంటే అందరూ అనుకున్నట్లే ఆ అమ్మాయిని చంపేస్తారు ఖచ్చితంగా అనుకుని వెళ్తాం యాక్చువల్గా. బట్ మీరు ఆ అమ్మాయిని సేవ్ చేసి మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి స్వేచ్ఛ అక్కడ ఉండమని కదా, దీనికి బి వర్షన్ ఏమనుకున్నారా, లేకపోతే ఇదే ఈ క్లైమాక్స్ మాకు కన్వే చేయాలి అని ఎట్లా డిసైడ్ చేసి? ఒకటి ఏంటంటే మేము ఎర్లియర్ గా రాసిన వర్షన్ వరకు ఏంటంటే ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు ముగ్గురు. ఓకే, నాకు ఈ సినిమాలో పైన గోల్డ్ అంటే బంగారం ఏదుందో అంటే అఫ్ కోర్స్ అదే చెప్తున్నా కదా, నా సినిమాకి ప్రపంచంలో ఏ సినిమాకైనా డిఫరెన్స్ ఒకవేళ ఆ కథ తీసుకున్నా కానీ ఏంటంటే వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ షీజ్ అటాక్డ్. కొన్ని రోజులు థింక్ చేస్తుంది అంటే ఆమె రియలైజ్ అవుతుంది ఏంటంటే. సో నాకు అది గోల్డ్ లాగా తగిలింది సినిమా, ఎందుకంటే అది మొత్తం అప్సెట్ డౌన్ అయిపోయింది సినిమా మొత్తము. ఏమంటారు, ఆమెను అటాక్ చేసిన తర్వాత స్వేచ్ఛ వచ్చి వీళ్ళకి మాట్లాడడం కానీ వీళ్ళిద్దరితో మాట్లాడడం కానీ ఆమె రియలైజ్ అవ్వడం ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్ తో, అరే నాకు ఇంత మంచి వరల్డ్ ఉంది ఇది పట్టుకొని, ఎందుకంటే ఇది అందరికి పోతుంది కాలేజ్ స్టూడెంట్స్ కి. అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం నీ ఫ్రెండ్స్ ని ఇగ్నోర్ చేసేసి నువ్వు ఎక్కడికి పోతుంటావు, ఏదో ట్రావెల్ చేస్తుంటావు. తర్వాత నాకు ఇంత మంచి సపోర్టివ్ ఫ్రెండ్స్ ఉండి నా కెరియర్ ని నేను ఇది చేసుకోకుండా ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నా అనేది అది కరెక్ట్ గా ప్లేసింగ్ అయింది అక్కడ, ఆమె మెమరీ కానీ అదంతా కానీ. సో నాకు నా ఫిలిం లో నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే క్లైమాక్స్. అది కూడా ఏం క్లైమాక్స్, చంపే క్లైమాక్స్ కాదు, అయిపోయిన తర్వాత. అవునవును, అయిపోయిన తర్వాత అది ఏంటంటే పర్పస్లెస్ మూవీ అయిపోతుంది, ఏదో కథ చూపించినా అని అయిపోతుంది అని పర్పస్ ఆఫ్ ద ఫిలిం నాకు అక్కడ కనిపించింది, ఫేవరెట్ అది. అండ్ క్లైమాక్స్ షాట్ లో కూడా సారస్ చైన్ వేసి మళ్ళీ కొడతాడు సార్ యాక్చువల్ గా. అది
సారస్ ఏంటంటే బేసిక్ గా చాలా కంట్రోల్డ్ మైండ్. వాడు ఏదైనా క్యాలిక్యులేటివ్ గా కంట్రోల్ చేస్తాడు. ఓకే. ఏది కూడా అవుట్ ఆఫ్ ఇప్పుడు కమల్ చేసే పనులన్నీ పిచ్చిగా ఉన్నాయి, సారస్ చేసే పనులు పిచ్చిగా ఉండవు, కాన్షియస్ గా ఉంది అంతా. అవును. ఏది మాట్లాడినా కాన్షియస్ నే. ఇప్పుడు సారస్ కెన్ ఎస్కేప్ చెప్తా ఒక సీన్ చూడు. అమ్మాయి చేంజ్ చేసుకున్నప్పుడు చూసి ఆమెను కన్విన్స్ చేస్తాడు పబ్ లో, చూడడం తప్ప అన్నట్టు అంటాడు. కానీ అన్నాడు ఏమంటాడు, అది ఓపెన్ ఉంటే నేనేం చేయాలి అంటాడు, డోర్ ఓపెన్ ఉంటే నేనేం చేయాలి అంటాడు. అవును. అర్థమైందా మీకు? ఆడి న్యాక్ అది. యాహ్! అమ్మాయిని ఆ విధంగా కన్విన్స్ చేసే న్యాక్ ఉన్న పర్సన్ వాడు. సో ఈవెన్ ఇప్పుడు మీరు అన్న చైన్ కూడా ఇప్పుడు సేమ్ ప్లేస్ లో అనురూప్ అది కమల్ ఉంటే కొట్టేటో డైరెక్ట్. యాహ్! ఈ చైన్ ఏమంటే లాక్కొని ఇచ్చేస్తాడు. ఆడు కంట్రోల్ మైండ్ ఉంది కాబట్టి నీట్ గా చైన్ తీసి కట్టి ఇది ఎవరిచ్చింది నీకు అంటాడు అనమాట. యాహ్! హస్బెండ్ ఇచ్చాడు అది. హస్బెండ్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి చూడండి క్లైమాక్స్ లో సారస్ కమల్ కోసం రియాక్ట్ అవుతున్నాడు, వాని కోసం కాదు. ఓకే. సారస్ ఈమె ఇంత మోసం చేస్తున్నా ఈమె అని ఈడి కోసం రియాక్ట్ అవుతున్నాడు, ఆడి కోసం రియాక్ట్ అవుతున్నాడు. కమల్ కోసం రియాక్ట్ అవుతున్నాడు, సారస్ కూడా కమల్ కోసం రియాక్ట్ అవుతున్నాడు. అవును. టు పుష్ అంటే నేరంని అటు పుష్ చేయడానికి. యాహ్! అండ్ ఫోన్స్ లో కూడా అవుట్ గోయింగ్ కాల్ కి చార్జ్ అనేది చాలా మర్చిపోయాం సార్ యాక్చువల్‌గా. అదొక నోస్టాల్జిక్ మూమెంట్ లాగా అనిపించింది. ఫోన్స్ అవుట్ గోయింగ్ చేయాలంటే కూడా మనకి ఇన్‌కమింగ్ చేయాలంటే కూడా డబ్బులైతది కదా! అది చాలా రోజులయింది రీచార్జ్ ఇవంతా. సో అవి చాలా బాగా అనిపించాయి. అండ్ తన స్టాచ్యూర్ సార్ అంటే అమ్మాయి లెవెల్ చూపించడానికి షాంపూ సాకెట్ నుంచి కన్వే చేయడం అనేది చాలా బాగా అనిపించింది సార్. మంచి థాట్ ప్రాసెస్ యాక్చువల్‌గా. అంటే డబ్బులున్నప్పుడు మాత్రం బాటిల్ తీసుకునేది, లేనప్పుడు మాత్రం చిల్లరిచ్చి షార్జీ తీసుకోవడం అనేది. యాహ్! సో ఈ క్లైమాక్స్ లో హీరోయిన్ ని చంపాలి అనేసి కమల్ అవి కత్తి తీసుకొని వస్తారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరు అబ్బాయిల్ని మోసం చేసింది ఒక అమ్మాయి, కరెక్ట్, ఇద్దరికి తెలిసిపోయింది. కానీ ఈ అమ్మాయిని చంపేయాలి అనేసి అట్లా ఎందుకు అనుకున్నారు? అంటే లైక్ అంటే పబ్లిక్ గా రివీల్ చేయడం, ఈ అమ్మాయి చేసిన మోసాన్ని పబ్లిక్ గా రివీల్ చేసి అమ్మాయిని అన్పాపులర్ చేద్దాము, కానీ ఇట్లాంటి ఏదన్నా అనుకోకుండా ఆ అమ్మాయిని చంపేద్దాము అనేసి అట్లా ఆ విధంగా థింక్ చేయడానికి దాంట్లో అంటే మెయిన్ గా ఎందుకు ఆ పాయింట్ ని పట్టుకున్నారు అనేసి నేను అట్లా అడుగుతున్నాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే కమల్ వరకైతే చంపాలని అనుకున్నాడు. ఆ టైంలో ఆ పాయింట్ ఆఫ్ టైంలో చస్తేనే బాగుంది అనుకున్నాడు. కానీ ఆమె చాలా వద్దా అని డిసైడ్ చేసి నేను యాజ్ డైరెక్టర్. బట్ వాడి క్యారెక్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పాయింట్ లో అంటే కొడితే సవాల్ ఇప్పుడు అనే దీనిలో ఉన్నాడు. సో అదంతా మూవీలో జస్టిఫై అయిపోయింది. లైక్ ఎట్లా అంటే మీకు అర్థమైంది, వాడికి రోజు రోజుకి ఇంకా ఎక్కువ అంటే వాడికి ఇంకోటి ఏం తెలుసా, దీని గురించి వీడి ఇట్లా వెళ్ళిపోయి చంపుతాడు అని గురించి వాడు మెల్లిగా ఫ్రెండ్స్ కూడా దూరం అయిండు. ఉన్నది 2-3 ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా కమ్యూనికేషన్ ఓన్లీ ఫోన్ త్రూ చేస్తాడు, దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఇప్పుడు అంతెందుకు ఫ్రెండ్ ఇప్పుడు కంటిన్యూస్ ఒకటి చూడండి. ఫస్ట్ ఏమో ఈ అమ్మాయికి తెలిసిపోయింది, ఎవరు స్వేచ్ఛకి తెలిసింది. స్వేచ్ఛనే కదా చెప్పేది ఇట్లా ఇట్లుంది క్యారెక్టర్ అట్లా ఉంది అనేసరికి అప్పటికి ఆమెకి చూడలేడు ఇంకా ఆమె కళ్ళలో ఇంత విధవానా నేను అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆమెకి కళ్ళల్లో చూడలేకపోతున్నాడు. మళ్ళా సూర్య అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చి ఏమన్నాడు, అరే నువ్వు డబ్బులంతా అమ్మాయిల మీద పెడుతున్నావు, కొంచెం బైక్ లో పెట్రోల్ వేయడానికి కొంచెం నీకు ఇస్తున్నావు, బైక్ ఇస్తున్నా, పెట్రోల్ ఇస్తున్నావు, ఒక్కసారి దానిలో పెట్టావు, బట్ సేమ్ మనీ నువ్వు అమ్మాయికి ఇస్తున్నావు. సో ఇవన్నీ ఏమంటారు నలిగిపోతున్నాడు దాంట్లో. మనకి ఏమంటారు ఆ పర్టికులర్ టైంలో ఎవరికి ఏమంటారు ఇంకోటి వీడికి అక్కలు అన్నలు లేరు, చెల్లి ఉంది. అక్కలు అన్నలు ఉంటే అది వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది. సో ఈ అతని యాంగర్ వెంటౌట్ చేయడానికి ఇక్కడ స్పేస్ లేదా ఆడ. అండ్ ఒక నైట్ మేర్ ఏంటిది క్యారెక్టర్ ఏంటిది, ఆమె ఈ క్యారెక్టర్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారేమో వాళ్ళిద్దరు అని నన్ను చంపుతారేమో, ఇట్లాంటివి అవుతాయి కదా మామూలుగా. ఏంటంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయినప్పుడు వాళ్ళిద్దరు వచ్చి నన్ను చంపేసి ఇట్లా తిరుగుతుంటాయి మైండ్లో. బికాస్ న్యూస్ పేపర్లో అవి చూస్తాం కదా, చూసినప్పుడు ఏమవుతుంది, అమ్మో ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే వాళ్ళిద్దరు చిన్న చంపుతారేమో అనే ఫీలింగ్. సో ఇవన్నీ వాడికి పైలపై మైండ్ లో అంతా కలెక్ట్ అయ్యి ఆ రేట్ అనేది అక్కడ తీరుస్తున్నాడు. అప్పటికి కూడా వాడికి జస్టిఫికేషన్ రాక ఏం చేస్తాడంటే స్పేస్ కాల్ చేస్తాడు. ఇప్పుడు పొడిచింది కరెక్టేనా కాదా అని జస్టిఫికేషన్, ఓన్ జస్టిఫికేషన్ కదా మన ఆత్మసాక్షి చెప్పుకోవడానికి ఓడికి చెప్పెళ్తాం, నేను వదలరా బాబు చెప్తుంది నేను చేసేది కరెక్టే
నేను చెప్పి వెళ్తున్నా ఆ టైంలో, అందుకే ఆమె కాల్ చేస్తాడు ఆ టైంలో ఓకే. టు జస్టిఫై హిమ్సెల్ఫ్. ఓకే. కమల్ క్యారెక్టర్ పేదరికానికి అంతు పొంతు లేదు సార్ యాక్చువల్‌గా. కార్ డ్రైవింగ్ రాదు, బండి ఉండదు. మరి ఒక అమ్మాయిని లిఫ్ట్ అడిగితే నడిచి తీసుకెళ్తాడు. మరి థియేటర్‌కెళ్తే కూడా డబ్బు ఆమె దగ్గర రూ. 50 తీసుకొని రూ. 100 టికెట్ తీసుకుంటాడు అసలు. యాక్చువల్లీ ఫస్టే వార్నింగ్ ఇస్తాడు అమ్మాయికి ఏంటంటే, నేను చాలా తక్కువ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన ఎంత ఎందుకు అసలు నాకు వద్దు అని ఒకసారి చెప్తాడా మీకు అవును. అన్నా కానీ ఇంకా సిచ్యువేషన్ అట్లా ఉన్నాయి. అంటే బేసిక్‌గా బీటెక్ ఫైనల్ ఇయర్ అయినా కూడా అప్పుడు ఎర్నింగ్ స్టేజ్ కాదు కాబట్టి ఆ స్టేజ్‌లో వాళ్ళకి డబ్బులు ఉండవు బేసిక్‌గా. వాళ్ళ స్పెండింగ్ కూడా. అండ్ దట్ టు నెక్స్ట్ ఎర్నింగ్ నెక్స్ట్ స్టేజ్‌కి ఎర్నింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతది. అండ్ ఒకే ఒక చిన్న కంప్లెయింట్ సార్, యాక్చువల్లీ కంప్లెయింట్ కాదు, ఎందుకో కొంచెం ఆడ్ అనిపించింది చెప్తాను. ఇఫ్ డోంట్ టేక్ ఇట్ రాంగ్ యాక్చువల్లీ. సో కొలీగ్స్ ఉన్నారు కదా సార్, ర్యాగింగ్ సీన్ కొలీగ్స్ యాక్చువల్‌గా. అక్కడ ఎందుకో అంటే మీకు పేడ ప్రాక్టీస్ దొరకలేదా, లేకపోతే వాళ్ళతో కన్విన్స్ చేద్దాం అనిపించిందో తెలియదు. కొంచెం ఆడ్ అనిపించింది అనమాట అక్కడ వాళ్ళు మాత్రం. ఈ సీనియర్స్ ఉన్నారు కదా ర్యాగింగ్. అంటే సీన్ బాగా కన్సీవ్ కాలేదు అంతే కదా. అంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా బాగా అర్థమైపోతుంది. అంటే మిగతా వరకు అంతా ఓకే అయింది. ఆ పాలిటెక్నిక్ వాళ్ళు పిలుచుకొని వాళ్ళు ర్యాగ్ చేస్తారు కదా సార్. లేదు బీటెక్ వాళ్ళే పాలిటెక్ ఎంఐ కొడతారు కదా, లాలసలు కొడతారు కదా బ్యాచ్. కొంచెం ఎందుకు ఏజ్ బాగా డిఫరెంట్ కొంచెం వాళ్ళు ఇంజనీరింగ్ లేదా సార్. సెకండ్ షాట్ సినిమాకి పోతావా? సినిమాకి అది అదే ఏంటంటే యాక్చువల్లీ బట్ ఇన్ పర్సనల్ నాకు అనిపించింది. దానిలో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటేమో బయట ర్యాంక్ చేస్తారు గ్రౌండ్ లో, ఇంకొకటి వీళ్ళందరూ వచ్చి గుద్దుతారు. ఆడుంది నాకు అర్థమైంది. నో కంప్లైంట్. అండ్ పర్టికులర్ గా ఒక అమ్మాయిని జుట్టుతోనే కప్పేసి 2 షాట్లు చూపించి అమ్మాయిని రివీల్ చేయకపోవడం రీజన్ ఏంటి సార్ యాక్చువల్లీ? అయితే నేను ఒక సీక్రెట్ రివీల్ చేస్తా ఇప్పుడు. ఏంటంటే ఈ ఫిలిం ఎట్లా అంటే, ఈ ఫిలిం ఇంత బాగా వస్తుంది నేను స్టార్టింగ్ అనుకోలే. ఓకే. మీరు అన్నారు కదా పెళ్లి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అని. ఈ సినిమాలో ఆ 10 minutes నా ట్రాన్స్ఫర్మేషన్ అన్న. ఓకే. మీకు అర్థమైంది లాజిక్? ఆ 10-15 minutes షూటింగ్ చేసి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అబౌట్ సమ్ 20 days షూట్ అనుకుంటే 20 days ఆఫ్ 1 month ఆఫ్ వర్క్, బట్ 10 days ఆఫ్ షూట్. ఈ 10 days లో తర్వాత నేను మారిపోయాను మొత్తం. ఓకే. సో అందుకే ఆ పార్ట్ నేనే చెప్తాను మీకు, బికాస్ ఐ కెన్ సీ ఇట్. ఏంటంటే కాలేజ్లో పాలిటెక్నిక్ కాలేజ్లో సీన్స్, లేకపోతే మీరు అన్నట్టు ర్యాగింగ్ సీన్స్, దీనికి సేమ్ పిల్లలు మళ్ళీ ముగ్గురు వీడు ర్యాగింగ్ చేస్తాడు చూడు, ఈ డైరెక్టర్కి ఆ డైరెక్టర్కి చాలా తేడా ఉంటుంది. ఈయన ఒక ముగ్గురిని ర్యాగింగ్ చేస్తాడు తెలుసా, అదే కారిడార్ లో. అవును, అదే కార్ లో ముగ్గురు ర్యాగింగ్ చేస్తాడు. ఆ సీన్ 5 సార్లు రిహార్స్ చేశాం. 5 times రీషూట్ చేసాం. అది కాదు ఇట్లా కాదు, ఇంకోలాగా. ఈ స్టార్టింగ్ లో అది నా అమెచ్యూర్ డేస్, ఆ స్టార్టింగ్ కాలేజ్ ఇదంతా. బట్ ఈ కాలేజ్ అవన్నీ అయిపోయి మళ్ళీ సినిమా ప్రోగ్రెస్ అవుతుంది, నాకు గ్రిప్ లోకి వస్తుంది సినిమా మొత్తం. అర్థమైందా మీకు పాయింట్? ఇది ఓవరాల్ షూట్ లొకేషన్స్ ఎక్కడెక్కడ తీశారు సార్? ఇది అన్ని హైదరాబాదే. అయితే ఈ లాంగ్ టూర్ వెళ్తారు కదా వీళ్ళిద్దరు, లాంగ్ డ్రైవ్ బుల్లెట్, అది ఆదిలాబాద్ లో తీస్తాము. అండ్ వీళ్ళు థియేటర్కి వెళ్తారు కదా, థియేటర్కి వెళ్ళేది భువనగిరి. సో అనురూప్ గారు, మీకు షిరీన్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? సెట్స్ లో మీకు ఏమైనా ఇబ్బంది పెట్టారా సార్? అట్లాంటివి ఇబ్బంది కాంట్రాస్ట్ అంటే పిక్నిక్ పోయినట్టు ఉంటది. ఓకే. షూట్ కి పోయినట్టు ఉండదు, ఏదో పిక్నిక్ పోయినట్టు ఉంటది. అట్లా సరదాకి వెళ్ళి ఒక టైం ఫన్ చేసి వచ్చినట్టు ఉంటది. షూట్ కి పోయినట్టు అసలు అనిపించదు. అంటే నేను 3 ఫిలిమ్స్ చేసినా కదా, అది ఒక వర్క్ చేస్తున్నాం, ఒక హెక్టిక్ డే అన్నట్టు ఉంటది. ఇక్కడనేం అట్లా ఏం లేదు, జస్ట్ అట్లా సరదాగా పోయి టైం పాస్ చేసుకొని మళ్ళీ వచ్చినట్టు ఉంటది అంతే. ఓకే. అండ్ మీతో పాటు చేసే కో యాక్టర్ నాన్ తెలుగు సార్. సో నాకు ఎప్పటి నుంచి డౌట్ యాక్చువల్గా, అంటే మనకు లాంగ్వేజ్ వచ్చు, మనతో పాటు కో యాక్టర్కి లాంగ్వేజ్ తెలియదు. అలాంటప్పుడు ఆ కాంట్రాస్ట్ ఉంటుంది కదా, మీకు అట్లా ఇబ్బంది అనిపించలేదా? మన డైలాగ్ లాలసాకి డబ్బింగ్ ఇచ్చారు కదా సార్, లాలసాకి ఓన్ డబ్బింగ్ కాదనుకుంటా. తెలుగే, బట్ డబ్బింగ్ వేరు. డబ్బింగ్ స్ఫూర్తి అని చేస్తున్నాం. స్ఫూర్తి అంటే సింగర్, మీరు విన్నారా? స్ఫూర్తి జితేందర్ సింగర్.
లేదు. పిల్లారా సాంగ్ ఉంది కదా, పిల్లారా ఓకే. సాంగ్ పిల్లారా సాంగ్. ఓకే. ఫీమేల్ వర్షన్ ఫీమేల్ వర్షన్ ఉంటుంది, ఓకే. ఓకే. ఫీమేల్ వర్షన్ ఉంటుంది పిల్లరా సాంగ్. అవునవును. పిల్లోడా అని ఉంటుంది, అది పాడిన అమ్మాయి. ఓకే. 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 అవునవునవును. అవును. యాహ్! గుర్తొచ్చిందా? పిల్లోడా అని ఉంటుంది, పిల్లరాకి పిల్లోడా అని ఉంటుంది, వైరల్ అది సాంగ్. ఇన్‌స్టాలో ఆ అమ్మాయి వాయిస్ యూట్యూబ్‌లో బాగా పాపులర్ అయింది అప్పుడు. అవునవును. యాహ్! కిక్ 2లో కూడా సాంగ్ పడింది, కిక్ 2 మూవీలో కూడా కిక్ 2లో ఓకే. ఏదో వైరల్ సాంగ్ అది కూడా, అందులో కూడా ఒక సాంగ్. సో, అనూప్ గారు యాక్చువల్‌గా షిరీన్ సార్ అయితే ఈ సినిమా కాపీ వేరే దాంట్లో వచ్చిందని చాలా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఓపెన్‌గా చెప్పి బాధపడుతూనే ఉన్నారనమాట. సో, మీరు దగ్గరుండి సార్ పడిన ఆవేదన కూడా చూసారనమాట. సో, మీకు పర్సనల్‌గా మీకు ఎంతవరకు ఇంపాక్ట్ అయింది? సో, మీరు సార్‌తో ఉన్నప్పుడు ఎలా ఇది? అంటే మనం తీసిన సినిమా ఇంకొక సినిమా వచ్చేసింది. అన్నప్పుడు మీకు మీ 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 ఎస్టాబ్లిష్‌మెంట్‌కి ఇబ్బంది అయితుందనేసి. అదే ఇప్పుడు అంటే ఇది అన్ని కరెక్ట్ జరగనుంటే ఇప్పుడు నా స్టేజ్ ఇట్లా ఉండకపోతుండే. అంటే ఎక్కడనో ఉంటుండే, ఈ పాటికి వేరే సినిమాలు షూట్లో వేసుకుంటా బిజీ ఉంటుండే. అవును. సో అదేమంటారు మనకి ఫేట్. ఫైనాన్స్ కూడా ఇప్పటికైనా ప్రాపర్ ఎవరైనా రిలీజ్ చేస్తే ఫైనాన్స్ అది వేరే రకం ఉంటుంది. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, అంటే మనకి 5 లాంగ్వేజెస్ వేసినాం కదా, యాహ్! ఇంకా 4 లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయి. అవునవును. అవును. సో వాళ్ళకి ఇప్పుడు ఫ్రెష్ సబ్జెక్ట్ ఇప్పుడు ఇది మనది, కరెక్ట్. అంటే ఇంకా రాలేదు కదా అక్కడ మనకి ఆ 4 అట్లీస్ట్ పుల్ చేయడానికి ఎవరైనా ఉంటే అక్కడ మ్యాసివ్ రెస్పాన్స్ వస్తుంది. సరే మన సైడ్ అంటే ఇవన్నీ అలిగేషన్స్ వచ్చినాయి, ఇవన్నీ జరిగినాయి. అట్లీస్ట్ అక్కడ వేరే లాంగ్వేజెస్ కి ఎవరైనా మనకి బ్యాకప్ ఉండి కొంచెం పుల్ చేసారు అనుకో, అది అంటే మంచి సక్సెస్ అవుతుంది, అంటే హ్యూజ్ వెళ్తుంది సినిమా. గమనించండి, మలయాళంలో వచ్చిన ఫిలిమ్స్ ప్రేమించొద్దు కన్నా సింపుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ప్రేమించొద్దు చాలా కాంప్లికేటెడ్. అంటే ఎవరైనా డైరెక్షన్ ఐడియా ఉంటే మీరు సీన్స్ కానీ, లొకేషన్స్ కానీ, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ సీన్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, లొకేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ సీన్స్, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి. సో మెనీ క్యారెక్టర్స్ కమింగ్, బట్ ఏది మీరు మర్చిపోరు. మీరు వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చే కొన్ని సినిమాలు 5 క్యారెక్టర్స్ 6 క్యారెక్టర్స్ ఉన్నా భయంకరంగా మన దగ్గర హిట్ అయినవి కూడా ఉంటాయి. సో మైండ్ లో పెట్టే వాళ్ళు కావాలి, ఈ సినిమా బాగుంది. అందుకే అన్నగా మాకు ఇప్పటివరకు వచ్చిన బిగ్గెస్ట్ బ్రాండ్ అమెజాన్. సో అమెజాన్ ఏమైనా వేరే లాంగ్వేజ్ వెనక్కి జరిగితే మంచిదే. ఇంకొకటి మనకి ఇప్పుడు తెలుగు ఒకటే రిలీజ్ అయింది కదా, తెలుగు రిలీజ్ అయింది. యూట్యూబ్ లో చూసుకుంటే తమిళ్, హిందీ వాళ్ళు రివ్యూస్ ఇచ్చినారు దీనికి, అంటే స్లైడ్స్ పెట్టి సినిమా అందులో కామెంట్స్ చూస్తే చూసిరు. తమిళ్ వాళ్ళు తెలుగు సినిమా చూసిరు, వాళ్ళందరూ పాజిటివ్ గా మాట్లాడుతారు, సినిమా బాగుంది, క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని. అంటే తమిళనాడు పీపుల్ అందరూ నేను చూస్తే ఒక 40-50 కామెంట్లు ఉన్నాయి, అందరు పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు. హిందీలో కూడా మూవీ బాగుంది, క్లైమాక్స్ బాగుంది అంట. సో సినిమా బాగుంది కానీ జనాలకి రీచ్ అవుతలేదు. ఇప్పుడు ఎంత మంచిగా తీసిన సినిమా కూడా రీచ్ కావాలి. ఎవరైనా ఒక పెద్దోళ్ళు ఎవరైనా ఒకరిని పట్టుకుంటే మీరు కొంచెం వాళ్ళకి తీసుకెళ్తే బాగుంటదేమో అనుకుంటున్నాను. అదే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు డబ్బింగ్ వాళ్ళకి అర్థం కాని సినిమా చూసే వాళ్ళు పాజిటివ్ రియాక్ట్ అవుతున్నప్పుడు, ఇంకా తమిళ్ మనం డబ్బింగ్ అక్కడికి వెళ్ళి చేసినాం, మనం ఊరికే డైరెక్ట్ డబ్ చేయలేదు. సింగర్స్ కూడా అక్కడ లోకల్ సింగర్స్, లిరిసిస్టులు కూడా అక్కడ బాహుబలి లాంటి సినిమాలకి రాసిన వాళ్ళని పెట్టుకున్నాం. ఎవ్రీథింగ్ అంటే స్ట్రైట్ ఫిలిం లా ఉంటది, ఎక్కడ కూడా డబ్బింగ్ లా ఉండదు సినిమా. సినిమా తమిళ్ ఒరిజినల్ సినిమాలా ఉంటది చూస్తే కూడా. ఇక్కడ హైదరాబాద్ సినిమా తెలుగు సినిమాలా ఉండదు, అక్కడనే షూట్ అయినట్టు ఉంటది విజువల్స్ అయితే. అది యూనివర్సల్ ఉంటుంది, అంటే కేరళలో అయితే కేరళనే లా ఉంటది, తమిళనాడులో తమిళలానే ఉంటది, హైదరాబాద్ లా ఉంది, యూనివర్సల్ ఉంది, డబ్బింగ్ లా ఎక్కడ లేదు. సో అది ప్రాబ్లం, అదొకటే మనకి బాధ ఇప్పుడు. ఎందుకంటే చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది కానీ యాక్సెస్ లేదు అందరికి. సో షిరీన్ గారు మీరు ఆల్రెడీ చెప్పారు 35 సాంగ్స్ రెడీగా ఉన్నాయి, పాడేసాము అండ్ టీజర్ ట్రైలర్ వదిలేరు అనమాట. సో డబ్బులు వర్షన్ రెడీగా ఉందా మనతో? అన్ని రెడీ ఉన్నాయి, ఇప్పుడు వస్తుంది, అన్ని రెడీ ఉన్నాయి, ఫుల్ రెడీ ఉన్నాయి. ఇంకొకటి, ఈ ఫిలిం తెలుగు అండ్ హిందీ స్ట్రైట్ డబ్బింగ్ కాదు. ఓకే. హిందీ స్ట్రైట్ షూట్ లో అంతేందుకు మొన్న ఇది వచ్చింది, సెన్సార్ స్క్రీనింగ్ అయిపోయింది, UA-16 సర్టిఫికేట్ వచ్చింది, ఇంకా సర్టిఫికేట్ వచ్చేది ఉంది, వాళ్ళు ఇచ్చినారు రేటింగ్. సో ఇప్పుడు డబ్ వర్షన్ మళ్ళీ కొత్తగా థియేటర్ రిలీజ్ అయిపోతుందా, లేకపోతే ప్రైమ్ లోనే అడిషనల్ గా లాంగ్వేజ్ యాడ్ చేయాలన్నా ఎలా సార్ ప్లాన్? చెప్తాను ఏ ప్లాట్ఫామ్ లో వస్తుంది ఏంటని. ఓకే. మిగతా ఏ ప్లాట్ఫామ్ లో వస్తాయని అడుగుతున్నారు, అదే కదా? యా
అంటే మోస్ట్లీ అమెజాన్ లో వస్తుంది. బట్ థియేటర్ రిలీజ్ ఏమన్నా చేస్తున్నారా అనేసి అడుగుతాం. ఐ మీన్ థియేట్రికల్ రిలీజ్ హిందీ కానీ తమిళ్ కానీ సపోర్ట్ లేదు కాబట్టి విల్ నాట్ గోయింగ్ ఫర్ థియేటర్. yeah. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కదా అప్పుడు తీసినారు ఇన్ని ఇయర్స్ అయిందని, ఇంకా అది పోతుంది నెక్స్ట్ సినిమా తీయను. ఓకే ఓకే. కానీ తమిళ్లో మలయాళంలో ఇది బాగా ఆడుతుంది అనిపిస్తుంది నాకు. నాకు పర్సనల్ గా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే తమిళనాడులో మేము సౌండ్ డిజైన్ కోసం వెళ్ళినాము. అప్పుడు తమిళ వాళ్ళు ఈ సినిమా తమిళ్లో చెయ్యండి అని వాళ్ళు చెబితే చేసినాము. నా ఐడియా కాదు అది. సింగ్ సినిమా వాళ్ళు చెప్పినారు. సింగ్ సినిమా వాడి చెప్తారు తమిళ్లో చేయని. డిస్ట్రిబ్యూషన్ అట్లా వాళ్ళ త్రూ వాళ్ళ ఛానల్ మనకేం దొరకలేదా సార్ డిస్ట్రిబ్యూషన్ కి? అట్లా మూవీ డిస్ట్రిబ్యూషన్ కి ఇక్కడే తెలుగులో దొరకలేదు. నేను ఇయర్స్ నుంచి ఉంటే అక్కడే దొరుకుతుంది. మేమైతే ఇప్పుడు ఇక్కడ మేమందరం చూసాం యాక్చువల్ గా మూవీ. మాకైతే చాలా బాగా నచ్చింది. సో కాబట్టి మేము ఈ పాయింట్స్ అన్ని మేము మాట్లాడగలిగాము. సో మాకు ఐ మీన్ చిన్న నెగిటివ్స్ అవి కూడా మీకు చెప్పాము. సో యా, సో ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ గా అవైలబుల్ ఉంది ప్రెసెంట్. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మూవీని వాచ్ చేయండి. సో ఐ మీన్ దాన్ని పైరేట్ చేయకుండా. ఇందాక మాట్లాడినట్టు కూడా రిమైనింగ్ సోర్సెస్ లో అయితే క్వాలిటీ రావట్లేదు యాక్చువల్గా, అది టు బి ఆనెస్ట్. సో వన్స్ ప్రైమ్ కలిగినప్పుడే దాని ఒరిజినాలిటీ బయట వస్తుంది. ఇలాంటి ఫిల్మ్ డైరెక్టర్స్ రావాలి, ఇలాంటి న్యూ జనరేషన్ యాక్టర్స్ అండర్ పంటలు షైన్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో బేసిక్ గా మన సినిమా బాగున్నప్పుడే సపోర్ట్ చేస్తాము. అండ్ దాంట్లో మన తెలుగులో ఎప్పుడు ముందుంటారు యాక్చువల్గా. సో ప్రేమ్ చంద్ ద సినిమా ఇస్ డిజర్వ్డ్ యాక్చువల్లీ. అండ్ వీ నో వాట్ హ్యాపన్ టు షిరిన్ శ్రీరామ్ ఫర్ దిస్ సినిమా. సో జరిగింది గాన్ ఇస్ గాన్ కేస్, బట్ స్టిల్ he is fighting for that case and we have to support him, and this is the correct time. So just please go and watch in Amazon Prime. Yeah, yes Shirin garu. బేసికల్ అంటే నేను అర్థం చేసుకోగలుగుతా 99 రూపీస్ పెట్టడం అనేది. కానీ కొన్నిసార్లు కొన్ని అకేషన్స్ వస్తాయి. ఆ అకేషన్ ఇదే. మీ 99 రూపీస్ వేస్ట్ అవ్వవు. యూ ఆర్ గోయింగ్ టు వాచ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ఎన్నో సినిమాలకు ఎన్నో సార్లు మనము 1000 పెట్టి కూడా థియేటర్కి వెళ్ళినాము. థియేటర్కి ఇప్పుడు వెళ్ళమని కూడా అంటాం కాబట్టి 99 రూపీస్. ఐఎమ్ ఫీలింగ్ దట్ అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రతి సినిమాకి 99 పెట్టాము కదా. ఓకే, దిస్ ఇస్ జెమ్ ఆఫ్ ఎ ఫిలిం. పక్కా దీనికి మంచి అవార్డ్స్ కూడా రావాలని నేను కోరుకుంటున్నా. అవార్డు ఫంక్షన్స్ పంపుతున్నాము. ఒక 99 రూపీస్ పెట్టి చూడండి. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి చూడండి కావాలంటే. సో ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ వర్త్ ద 99 రూపీస్. మీరు మాట్లాడిన తర్వాత యాక్చువల్ గా మీరు ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్ అది కూడా మాకు అర్థం అవుతా ఉంది. యా, సో వి విష్ యూ ఆల్ ద సక్సెస్. ఐ మీన్ వెళ్ళాలనేసి ఎక్కువ మంది జనాల్లోకి వెళ్ళాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి నాకు అంటే సినిమా చూసిన వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ లో నాకు డిఎం చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. అందరూ కూడా పైరసీ చూసి వస్తున్నారు నాకు. పైరసీలో ఐబొమ్మలో చూసినా, ఆ వెబ్సైట్ లో చూసినా, ఈ వెబ్సైట్ లో చూసినా సినిమా బాగుంది అంటున్నారు. దగ్గర ఒక 500-600 మెసేజ్లు వచ్చినాయి ఇప్పటికి, అంటే లాస్ట్ 3-4 days లో. అందులో హార్డ్లీ ఒక 10 మంది ఉంటారు ఓటీటీలో చూసిన వాళ్ళు. సో దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే మాకు ఫైనాన్షియల్ లో కూడా లాస్ ఉంటుంది, హ్యూజ్ లాస్ ఉంటుంది ఇట్లా అంతా పైరసీ చూస్తే. అంటే రిక్వెస్ట్ చేస్తున్నా, 99 రూపీస్ అఫోర్డ్ సినిమా ఇది. 99 రూపీస్ పెట్టి మీ అందరూ ఓటీటీలో ప్రైమ్ లో ఉంది, చూడండి. ప్లీజ్ డోంట్ సపోర్ట్ పైరసీ. అలాగే సినిమా బిట్లు కట్ చేసి కూడా అంత పెడుతున్నారు యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో. అవన్నీ కొంచెం అవాయిడ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. Watch only on Amazon. 4K 5.1. Yes. సౌండ్ కూడా సింగ్ సినిమాస్ చెన్నైలో వేయించినాము. మంచి క్వాలిటీ సౌండ్, అంతా ఎక్స్పెన్స్ పెట్టి. పైరసీలో వస్తే సౌండ్ కూడా రాదు. మేమంతా పెట్టి సౌండ్ బాగుండాలని చెన్నైకి వెళ్ళి సింగ్ సినిమాస్, అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమా వాళ్ళు చేసే వాళ్ళతోని, వాళ్ళకి చిన్న సినిమాలు చేయరు జనరల్ గా, చిన్న సినిమాలు ఒప్పించి వాళ్ళ దగ్గర మంచి సౌండ్ క్వాలిటీతోని ఆర్ఆర్ అవన్నీ మంచి సౌండ్ రావాలని ఓటీటీకి తీసుకొస్తే, అంత పైరసీలో, రీల్స్ లో, యూట్యూబ్ లో చూస్తే సౌండ్ కూడా అర్థం కాదు, వాయిస్ కూడా వినపడదు. సో అందుకే వాళ్ళతో ఒకవేళ కాంటాక్ట్ ఉంటే నేను రెడీ టు హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఒక 10 members ఉంటే విల్ డూ ఎ స్క్రీనింగ్ ఆల్సో. డెఫినెట్లీ సార్, మేము చెప్తాము మీకు. యా ఓకే. ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ మీ మూవీ గురించి చెప్పినందుకు, ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, దాని బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ మనకి అంతా మాకు ఆడియన్స్ కి తెలియజేసినందుకు. సో యా, మీ సైడ్ నుంచి పిక్చర్ లైట్ గురించి ఒక మాట చెబితే కూడా బాగుంటుంది యాక్చువల్లీ. సో
ఇది యాక్చువల్లీ ఇప్పుడే స్టార్ట్ అయిందని అనిపిస్తుంది నాకు. అంటే ఇది జస్ట్ బడ్డింగ్ స్టేజ్ లో ఉంది. అండ్ నాకు ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన ఇంట్రొడక్షన్ ప్రకారం ఏంటంటే మీకు డైరెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందని మీరు చెప్తున్నారు. 100% ఇప్పుడు ఈ డిస్కషన్స్ ఏవైతేనో మీ డైరెక్షన్ మీద మీ పర్స్పెక్టివ్ మారడానికి చాలా ఉపయోగపడుతుంది మీకు. బట్ ఇక్కడి నుంచి మీరు అప్గ్రేడ్ చేయాలంటే మీరు ఏదైనా ఫిలిం స్కూల్ అయినా లేకపోతే డైరెక్టర్ దగ్గర అయినా కొంచెం కాలం ఇది కూడా చేస్తే అప్పుడు ప్రాక్టికల్ గా కూడా ఇది అవుతుంది. లేకపోతే ఓన్లీ డిస్కషన్ తో ఇక్కడ బాగుంటుంది, ఓన్లీ డిస్కషన్ ఉన్నప్పుడు ఇక్కడ బాగుంటుంది, కానీ మళ్ళీ ప్రాక్టికల్ వెళ్ళినప్పుడు కొంచెం సిచ్యువేషన్స్ మారుతాయి. ఇప్పుడు అనురూపించప్పుడు చెప్పినాడు ఒక సీన్ చేయడానికి ఆ బ్రిడ్జ్ మీద ఎంత కష్టమైంది. మీరు ఆ ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత సేమ్ అట్లాంటి బ్రిడ్జ్ మీకు రాకపోవచ్చు, మీ ప్రాక్టికల్ గా మీకు ఇంకొక ఛాలెంజ్ వస్తుంది. సో ఇంతవరకు మీ పిక్చర్ లైట్ ఎంత మాక్సిమం రీచ్ కావాలో అంత కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో మీ డైరెక్షన్ కూడా ఎంత పాసిబుల్ అయితే అంత హైట్ కి వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను. Thank you so much, sir. Thank you. We wish you all the success. Thank you so much. Bye, sir. అనురూప్ గారు చెప్పలేదు ఇంకా. ఇప్పుడు చెప్పాలా? మా ఫీడ్బ్యాక్ ఏంటి సార్? నేర్చుకుంటాం కదా పిక్చర్ లైట్ ఛానల్ అందరూ ఫాలో చేయండి. ఈ వీడియోని అందరూ మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. వి నీడ్ యువర్ సపోర్ట్ గైస్. దయచేసి అందరు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాసివ్ గా మీరు వైరల్ చేస్తారని అనుకుంటున్నా. హోప్ఫుల్లీ రిమెంబర్ దిస్ గై నేమ్ అనురూప్ రెడ్డి. He is going to be in industry. Thank you so much.